Hare Rama, Hare Rama, Rama Rama, Hare
ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितां हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरकिसे नमः पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्तात्मं नमामि भक्तशक्तिकम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनि नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं प्रभुर्ब्रह्मणस्पते तत्कृपादानं वन्दे श्रीगुरुं दीनदानं परमानन्दमाधवम् आजानुलम्बितभुजौ कनकावदातो सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ दुतदर्णपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारम् हरे कृष्ण हरे कृष्ण। सत्संग कार्यक्रमाనికి చేసినటువంటి స్వాగతం। పరమాత్మ శ్రీమద్ భాగవతం చదివారు అన్ని విషయాలు తెలుసు। మళ్ళీ దాంట్లో సత్సంగ కార్యక్రమం చేసుకోవాలంటున్నారు। సో ఈ సత్సంగ భాగవతంలో మనందరికీ తెలిసినట్టు వ్యాసుడు రచించినటువంటి శ్రీమద్ భాగవతం 10 దశమ అంటే 12 స్కందాలు ఉన్నాయి। 12 స్కందాల్లో ఈరోజు మనం 3వ స్కందం గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటాం।
మరి భాగవతంలో ఏముంటుందయ్యా అంటే మీ అందరూ తెలుసు, భాగవతంలో 10 అంశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం అన్నమాట. భాగవతంలో ఎన్ని అంశాలు ఉంటాయి? 10 అంశాల గురించి భాగవతం అనేది చెప్తున్నాను. మీరు అది అబ్జర్వ్ చేయండి. మీరు మీరే కాల్ వస్తే డిస్కనెక్ట్. సో ఏంటయ్యా 10 విషయాలు? మరి భాగవతం ఏం చెప్తుందంటే చెప్పండి, మీకు తెలిసినాయి. భాగవతం ఏం చెప్తుంది? 10 అంశాల గురించి, 10 విషయాల గురించి చెప్తుంది. ఏంటవి చెప్పండి. పద్మావతి మాత్రం మీరే భాగవతం తెలియదు. భాగవతము అనేది మనకి భగవద్గీత 5 అంశాల గురించి చెప్తుంది అన్నమాట. ఏం చెప్తుంది? 5 అంశాలు ఏంటి భాగవతం? భగవద్గీత చెప్పేటువంటి ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ అని 5 అంశాలు. మరి భాగవతం ఏం చెప్తుంది? వెళ్ళలేదు. సో అది వింటే వస్తుంది మనకు. సో శ్రీమద్ భాగవతము 2వ స్కందము 10వ అధ్యాయము 1వ శ్లోకంలో ఉంటుంది. అత్ర సర్గో విసర్గో స్థానం పోషణం ఉదయ మన్మంతుల ఈశాన్ కదా నిరోధ ముక్తి ఆశ్రయ, ఈ 10 అంశాల గురించి చెప్పారు. అత్ర సర్గ అంటే క్రియేషన్, సృష్టి గురించి. విసర్గ అంటే ప్రతి సృష్టి గురించి. అత్ర సర్గో విసర్గో స్థానం, జీవుల యొక్క వివిధ స్థానాల్లో ఏ విధంగా వాళ్ళు అమర్చబడ్డారు. పోషణం, వాళ్ళ యొక్క పోషణ ఏ విధంగా జరుగుతుంది. ఊతయ అంటే ఊతి అంటే ఆధారం అని అంటారు. ఆధారం. సో అతను సర్గో విసర్గో స్థానం పోషణ ఊతయ. మన్మంత్ర ఈశాన్ కదా. మన్మంత్ర అంటే వివిధ మనువుల టైంలో ఎలా పరిపాలన జరుగుతుంది, భగవంతుడు ఎలా అవతరిస్తారు అంటే అన్ని క్యాల్కులేషన్స్ అనమాట, అడ్మినిస్ట్రేషన్ గురించి. ఈశాన్ కదా భగవంతుడి యొక్క అవతారాల గురించి. సో నిరోధ ముక్తి ఆశ్రయ, నిరోధం అంటే మళ్ళీ ఈ భౌతిక విషయాల నుంచి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి విషయాలు. నిరోధ ముక్తి, తర్వాత ముక్తి పొందడం. సో ముక్తి అల్టిమేట్ కాదు. ఈ 9 అంశాలకి అన్నిటికీ దేనికోసం అంటే 9 విషయాలు ఎందుకు చెప్పారంటే అల్టిమేట్గా ఆశ్రయం, ఎవరి ఆశ్రయం పొందాలి అనేది. సో కాబట్టి ఈ యొక్క భాగవతాన్ని చదివితే మనకు తెలుస్తుంది ఎవరి ఆశ్రయం పొందాలి. అల్టిమేట్గా కృష్ణుడి యొక్క ఆశ్రయం అంటే కృష్ణుడి గురించి వర్ణిస్తుంది అని అన్నాం. సో కృష్ణ అంటే కొన్ని 10వ స్కందాల్లో వస్తుందంట ఆయన గురించి. కాబట్టి కృష్ణుని అర్థం చేసుకునే ముందు మనం 9 స్కందాలు కింద అర్థం చేసుకొని 10వ స్కందాల్లో కృష్ణుడిని ప్రస్తావన. సో 11, 12 స్కందాల్లో సో ఉద్ధవుడితోటి కృష్ణుడు మళ్ళీ ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవుడికి కొన్ని బోధన చేస్తారు, అర్జునుడికి ఏ విధంగా చేశారు. అట్లనే కంక్లూజన్స్ అన్ని కూడా 11, 12 స్కందాలు వేస్తారు. సో కాబట్టి అల్టిమేట్ ఆశ్రయం కృష్ణుడు. మరి ఎక్కడ ఉన్నాడయ్యా కృష్ణుడు అంటే ఎక్కడ ఉంటాడు కృష్ణుడు? కృష్ణుడు గోలోకంలో ఉంటాడు. కృష్ణుడు ఉన్నటువంటి లోకం పేరు గోలోకం. గోలోక ఏవ నివసతి, గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూతో, అన్ని జీవుల యొక్క హృదయాల్లో కూడా గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూతో. సో మరి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఇలాంటి నిజమైనటువంటి ఆశయం, కృష్ణుని ఆశయాన్ని తీసుకొని ఆయన తెలుసుకున్నట్లయితే జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వైద్య తత్వతః తత్వాదేవం పునర్జన్మ అనేది మామే సోదన అని భగవద్గీతలో మనకి చెప్తున్నారు. 4వ అధ్యాయం 9వ శ్లోకంలో. సో నా యొక్క జన్మ గురించి, నా యొక్క కర్మల గురించి ఎవరైతే దివ్యమని తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ అనేది మామే సోదన. సో ఏమి లేదంట, పునర్జన్మ లేదు అంటారు. జన్మ అంటే ఏంటి? పుట్టుక అంటే ఏంటి? మళ్ళీ భూలోకంలో జన్మించు. పుట్టుకంటే భౌతిక శరీరాన్ని. సో భగవంతుడు కూడా, భగవంతుడు ఈ లోకంలోకి వస్తే ఏమంటారు? ఆయన పుట్టింది అంటారా? ఏమంటారు? అవతరించారు అంటే ఆయన పుట్టాడు, మళ్ళా పుట్టాడు. ఆయన అపీరెన్స్ అంటారు, అవతరిస్తారు అంటే. సో సూర్యుడు ఏ విధంగా అయితే అపీరెన్స్, తూర్పున ఆయన పుట్టట్లేదు, ఆటోమేటిక్గా ఆయన అన్నే ఉంటాడు కానీ తూర్పే అటు వస్తుంది. సో ఆ విధంగా ఆయన ఎప్పుడు ఉంటాడు తూర్పున. అట్లా భగవంతుడు అప్పీర్ అవుతాడు, జస్ట్ కనపడతాడు. తెలుగులో వాడు కనపడతాడు. భగవంతుడు ఇప్పుడు మనకు కొన్ని సంవత్సరాలు, 5000 సంవత్సరాల కింద ఇక్కడ భూలోకంలో అవపడ్డాడు. ఇప్పుడు అవపడట్లేదు, ఎందుకంటే టైం అయిపోయింది. ఆ టైం అవపడే టైం అయిపోయింది. సో
దాని తర్వాత ఆయన 5 సంవత్సరాల కింద చైతన్య మహాప్రభు వచ్చాడు, అప్పుడు ఒకటి మళ్ళీ అప్పుడు మనం లేము. సో తర్వాత అట్లా మరి నిత్యము మరి ఎవరు చూడగలుగుతారు ఆ గోలోకంలో ఉన్నటువంటి, లేదా ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అవన్నీ ఆయన చూడాలంటే ఏంటంటే మనకి ఒక ఎట్లయితే మనకి ఐసైట్ వస్తే క్యాటరాక్ట్ అంటారు, ఆపరేషన్ చేసి చూడగలుగుతామో ఈ యొక్క భౌతిక ఇంద్రియాలకి భౌతిక కళ్ళతోటి ఆయన అగోచరుడు అనమాట. సో మరి ఎలా పుడతాడంటే మనం కళ్ళతో కాదు చూడాల్సింది, శబ్దగోచర, శబ్దంతో చూడవచ్చు. సో ఈ యొక్క భౌతిక ఇంద్రియాలతో కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు భౌతిక ఇంద్రియాలతో? ఎవరైనా చూశారా కృష్ణుడిని, భగవంతుడిని? ప్రహ్లాదుడు, రామదాసు. సో విగ్రహం ఏదైతే చూస్తున్నామో అది కూడా భగవంతుడే. అట్లనే స్వయంగా కూడా ప్రహ్లాదు లాంటి మహాభక్తులు ఏంటి, వాళ్ళు సర్వత్రా ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామ సుందరమచించ గుణస్వరూపు గోవిందమాయ కృష్ణంతమహం ప్రజాము. బ్రహ్మదేవుడు చెప్తున్నమాట, ఎవరికైతే ఆ ప్రేమ ఉంటుందో, కృష్ణ భక్తి ఉంటుందో, కృష్ణ ప్రేమ ఉంటుందో, ప్రేమ అంజనం, అంజనం అంటే కాటుక, ప్రేమాంజనం, ప్రేమ అనేటువంటి కాటుక పెట్టుకున్నట్లయితే ఎవరైనా మనం పెట్టుకుంటాం నల్లటి కాటుక. ఎందుకు పెట్టుకుంటారు కాటుక? కంటికి మంచిదండి, ఆరోగ్యానికి మంచిదండి, కంటికి చలువ అని చలువ చేస్తుంది. ప్లస్ అట్లా ఒక పర్పస్ ఉంది. అట్లనే ఆ యొక్క ప్రేమ అన్నటువంటి అంజనాన్ని మనం అప్లై చేసినట్లయితే ప్రేమాంజనం చురిత భక్తి విలోచన, ఆ భక్తి అన్నటువంటి ప్రేమాంజనాన్ని మనం అప్లై చేస్తే, సో ప్రేమాంజన చురిత భక్తి విలోచన సంత ఆ యొక్క డివోటీస్ సదా హృదయకు విలోచయంతి ఎం శ్యామసుందరం అచించ గుణస్వరూపం, ఆ శ్యామసుందరుని చూడగలుగుతారట. సో ఏదైతే మనం వర్షం చేస్తున్నటువంటి రాధా శ్యామసుందరు ఉన్నారో, రాధాకృష్ణ ఉన్నారో, రజగోపాలను మనం చూస్తున్నాము, ఆ యొక్క విగ్రహాన్ని సర్వత్రా చూడగలిగినట్లయితే, మనం ఏదైతే విగ్రహాన్ని మనం పూజిస్తున్నామో ఆ విగ్రహాన్ని సర్వజీవుల యొక్క హృదయంలో సర్వత్రా కూడా చూడగలిగినట్లయితే, అట్లా ప్రహ్లాదుడు చూడగలిగాడు. ఎక్కడ హరి అంటే అది ఇక్కడ లేడు, అక్కడ లేడు కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడ అంటే ఇక్కడ లేడు చెప్పండి అంటున్నాడు. ఎదురు ప్రశ్న ఎక్కడ లేడు చెప్పు అని చెప్పారు. సో కాబట్టి మనకి అట్లాంటి చూసేటువంటి నేత్రాలు రావాలంటే మనం గురువుల యొక్క కృప ఉన్నట్లయితే వస్తుంది. భాగవతం అనేది భగవంతుడి యొక్క సాక్షాత్ కృప అనమాట. మనకి టార్చ్ లైట్ అంటారు. మనం అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు మనకి ఒక మార్గదర్శకత్వం, ఒక రాస్తా, ఒక మార్గాన్ని చూపించడానికి టార్చ్ లైట్ అవసరం చీకట్లో. సో ఈ యొక్క భాగవతం ద్వారా మనం కృష్ణుని చూడగలుగుతాం భాగవతంలో. కాబట్టి భాగవత శ్రవణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సరే, మరి ఇక్కడ మనం అందరం కూడా చెప్పుకుంటున్నాము, జన్మకర్మచమే దివ్యం ఏముపయోగం తెక్వాదేహం పునర్జన్మనైతి మామైతే అన్నారు కదా. తెక్వాదేహం పునర్జన్మనైతి అంటే ఎందుకు మరి జన్మ తీసుకోకూడదు మనం ఈ లోకంలో? మళ్ళీ మనం పుట్టాలా, మరి పుట్టుకుని ఉండాలా? ఎందుకు పుట్టకూడదు అంటే జైలు పోయిన తర్వాత మళ్ళీ జైలుకి రావాలా వద్దా, పునర్దర్శనం ప్రార్థిస్తారు. సో కాబట్టి జైలు అనమాట. దుఃఖాలయం శాశ్వతం, ఇది దుఃఖ ఆలయం. కాబట్టి వస్త్రాలయం పోతే ఏ విధంగా వస్త్రాలు దొరుకుతాయి, పుస్తకాలయం పోతే పుస్తకాలు దొరుకుతాయి, దుఃఖాలయం పోతే మనకి ఆనందం దొరకదు, దుఃఖమే దొరుకుతుంది అందరికీ. సో అది తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి, ప్లస్ లేదా తెలుగుకెళ్ళే వాళ్ళు శబ్దంతో విని ఇది దుఃఖాలమయ్య ఇక్కడ కాదు మనం ఉండాల్సింది. సో ఆనంద ఆలయంలో ఉండాలి మనం అని. సో దీన్ని కుంట అంటారు, అపోజిట్ కుంట వైకుంఠ అని ఉన్నాడు. సో కాబట్టి విగత కుంట, యాంగ్జైటీ లేనటువంటి దుఃఖం లేని ప్రదేశం పేరే వైకుంఠం. సో మన ఇల్లు ఎక్కడుంది? బ్రహ్మం అనే అల్లి ఇదే వైకుంఠం అనేది మన యొక్క స్వతహా ఉన్నటువంటి ప్రదేశం. సో మరి మనం ఎక్కడి నుంచి వచ్చామయ్యా? వైకుంఠం నుంచి వచ్చామా, లేకుంటే ఇక్కడే తనలాడుతూ ఉన్నాం లైఫ్గా? కృష్ణుడు ఏమంటాడంటే గోలోకం నుంచి వచ్చిన వాళ్ళు రాదు అన్నారు. అంటే మనం గోలోకం వాటర్ దగ్గర ఉన్నాం, గోలోకం ఎంటర్ కాలే. యాక్చువల్లీ మహావిష్ణువు మళ్ళీ యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ జీవుల్ని ఆత్మలన్నీ కూడా మళ్ళీ ఆయనలో లయం అయిపోతాయి. మళ్ళీ సృష్టి జరిగినప్పుడు మళ్ళీ కర్మను అనుభవించడానికి వస్తుంది. సో కాబట్టి మనం కర్మని పూర్తిగా నశింపు చేసుకుంటే మనం భగవద్ధామం వెళ్తాము. సో కృష్ణుడు పూజించాలంటే కూడా మనకి కర్మ ఉండకూడదు. తెలుసా?
తేషామంతగత పాపం కర్మణ పుణ్యకర్మణ ఏ ద్వంద్వ మోహ వినుర్ముక్త భజంతే మాం దృఢంగా మనం కృష్ణుడు పూజించాలంటే తేషామంతగత పాపం ఎలాంటి పాపం అనేది ఉండకూడదు, ఎలాంటి కర్మ కూడా ఉండదు. సో మంచి కర్మ చెడు కర్మ కూడా ఉండకూడదు. అంతా కృష్ణ భక్తి అంటే భక్తి చేసినట్లయితే అది మంచి కర్మ అంటే ఏముండదు అన్నమాట, అది కృష్ణుడికి అర్పణం అన్నమాట, కృష్ణార్పణంగా ఉంటుంది. సో దాన్ని కర్మ వికర్మ అని ఉంటాయి. భక్తి చేయటాన్ని దాన్ని కర్మ అనడు, వికర్మ కూడా అనడు. ఏమంటారు దాన్ని మరి? భక్తి చేయటాన్ని ఏమంటారు? ఇప్పుడు మనం ప్రసాదం నైవేద్యం దేవుడికి తయారు చేసి పెట్టాం కదా, సో రోజు మన కోసం మనం కుకింగ్ చేసుకుంటే కర్మ అంటారు. మనం కష్టపడి సంపాదించుకున్నాం, మళ్ళీ కొన్ని తింటున్నాం. సో కానీ కష్టపడి సంపాదించి వండి కృష్ణుడు పెట్టామనుకోండి, అదేమవుతుంది? ప్రసాదం. అంటే ప్రసాదం తినడం అనేది యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా అది కర్మ కిందకి రాదు, అదేమవుతుంది? అకర్మ. అకర్మ అంటే నో యాక్షన్, దాని మీద రియాక్షన్ ఏముంటుంది. ఈ కర్మ మీద వికర్మ మీద రియాక్షన్ ఉంటుంది. అకర్మ అంటే భక్తి చేసినట్లయితే సో అది ఎలాంటి రియాక్షన్ ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే వ్యవసాయం కానీ ఏదైనా ఉద్యోగం కానీ చేసి వచ్చినటువంటి సంపాదనతో కృష్ణుడికి వంట వండి పెట్టడం అలా ఉంటుంది. సో దాన్ని కర్మ అంటున్నావు. నువ్వేంటి ఏం చేస్తున్నావు? వ్యవసాయం చేస్తున్నావు, లేదంటే కలెక్టర్ జాబ్ చేస్తున్నావు. ఏంటిది? ఒక క్షత్రియుడిగా, ఒక వైశ్యుడిగా ఏదో నీ యొక్క డెసిగ్నేషన్ ప్రకారం మీరు చేస్తున్నారు, వృత్తి చేస్తున్నారు. సో చేసి ఆ ఫలితాన్ని కృష్ణుడికి అర్పిస్తే దాన్ని ఆయన ఏమంటారు? కర్మయోగి అంటారు. మరి భక్తి యోగి అని ఎవరిని అంటారు? అది కృష్ణుడికి సమర్పించి తర్వాత తింటే అది కలెక్టర్ కూడా వచ్చిన శాలరీ కృష్ణుడికి ఇస్తే ఆయన భక్తుడు కాదు. వ్యవసాయదారుడు పంట పండించేది భక్తుడికి ఇస్తే కృష్ణుడికి సమర్పించినంత మాత్రం ఆయన కర్మ ఆయన భక్తుడు కాదనమాట. ఎప్పుడు భక్తుడు అవుతాడంటే కృష్ణుడి కోసమే పనిచేస్తే. అర్జునుడు మొదట్లో పనిచేయను అన్నాడు, యుద్ధం చేయను అన్నాడు. ఆయన ఎవరు? క్షత్రియుడు. కృష్ణుడి డ్యూటీ ఏంటి? పని చేయాలి, యుద్ధం చేయాలి. సో తర్వాత ఏం చేసిండు? భక్తి చేసిండు. ఆయన కృష్ణుడి కోసం పనిచేసిండు. సో కృష్ణుడు ఏమన్నాడు? నీ డ్యూటీ చేయమన్నాడు, డ్యూటీ చేయాలని అన్నాడు. సో కాబట్టి కృష్ణుడి కోసం మనం బ్రాహ్మణుడిగా పనిచేస్తే, క్షత్రుడిగా పనిచేస్తే, వైశ్యుడిగా పనిచేస్తే, శూద్రుడిగా పనిచేస్తే అది భక్తి కిందకి వస్తుంది. అలా కాకుండా నా డ్యూటీ చేస్తే అది భక్తి కింద కాదు, కర్మయోగం కిందకి వస్తుంది, యాక్షన్ కృష్ణుడికి వస్తుంది. సో అలా వస్తుంది. అయితే మరి దేని భక్తి అంటారు? వ్యవసాయం చేయటం కర్మ అన్నాము, కలెక్టర్ పని చేయటం కర్మ అన్నాము. మరి దేన్ని భక్తి అంటారు? భక్తి ప్రహ్లాదుడు చెప్తున్నాం 7వ స్కందంలో, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాక్ష్యం, ఆత్మనివేదనం. 9 రకాలు. అంటే ఎవరి గురించి వినాలంట? ఆయన గురించి వినాలి, ఆయన గ్లోరీస్ గురించి. ఇప్పుడు మనం భాగవతం అంటే ఆయన గురించి వింటున్నాం, భాగవతం గురించి వింటున్నాం. భాగవతం అంటే కృష్ణుడు కదా అన్నమాట. సో కాబట్టి వినటం, కీర్తనం, చెప్పటం, ఇవన్నీ దేనికి వస్తాయి? భక్తి కిందకి వస్తాయి. ఇది కర్మ కిందకి రాదు. అర్థమవుతుందా? సూక్ష్మమైనటువంటి ఎప్పుడైతే మనం రజోగుణంలో ఉంటామో, తమోగుణంలో ఉంటామో, ఈ యొక్క పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. సత్వగుణంలో రావాలి పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇంకా ఉన్నతమైన స్థితి భాగవతం చదివితే సత్వగుణానికన్నా విశేషమైనటువంటి విశుద్ధ సత్వంలోకి వస్తుంది. ప్యూర్ గుడ్నెస్ ఉంటారు. కృష్ణుడు భగవంతుడు ప్యూర్ గుడ్నెస్లో ఉంటారు. సో కాబట్టి మనం ప్రేరేపించబడుతూ ఉంటాం అన్నమాట కర్మ చేయడం. ప్రతి ఒక్కరు నహి ఖచ్చిత క్షణోపతిస్తుంది జాతి అకర్మకు మనం పని చేయకుండా ఉండలేదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అకర్మ చేయాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు భక్తి చేస్తున్నట్లు మనం ఆల్రెడీ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించినట్లే, మోక్షాన్ని పొందినట్లు ఆల్రెడీ. ఎప్పుడైతే భాగవతాన్ని మనం వింటున్నామో, భాగవతాన్ని బోధిస్తున్నామో, ధర్మార్థ, కామ, మోక్షాలు ఆల్రెడీ అయిపోయాయి. ఎవరైతే జడ్జిగా జడ్జ్మెంట్ చేస్తున్నారనుకోండి, ఆల్రెడీ లా పాస్ అయినట్టే కాదు. ఏ జాతిలో పుట్టినా సరే, ఎవరైనా సరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కానీ వైష్ణవుడు అంటారు. ఎవరైతే హరినామం చేస్తారో, ఒక్కసారి హరి అన్న, కృష్ణ అన్న, గోవింద అన్న, హరే కృష్ణ అన్న కూడా ఆయన వైష్ణవుడు. సో ఆ వైష్ణవుడు కనిష్ట అధికార స్థితిలో ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి.
కృష్ణ గిరితం మనసార్చేత, ఎవరైతే కృష్ణ నామాన్ని ఒకసారి పలికినా కూడా వాళ్ళని నమస్కరణ, వాళ్ళని మనసులో వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలి. కృష్ణే గిరితం మనసార్చేత. సో కానీ ఎవరైతే ఆ యొక్క కృష్ణ భక్తిలో దీక్ష తీసుకొని ఉంటారో, దీక్షాంతే ప్రణతమిచ్చే భజంతమీతం, ఎవరైతే దీక్ష తీసుకొని ఉంటారో వాళ్ళకి ప్రణామం చేయమంటారు. ప్రణతమిచ్చే భజంతమీతం. ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయంలో దీక్ష తీసుకొని ఉంటారో అలాంటి వాళ్ళని వైష్ణవులు ఉంటారు. వాళ్ళు కూడా వైష్ణవులు ఉంటారు, హరినామం చేసేవాళ్ళు ఎవరైనా వైష్ణవులు ఉంటారు. కానీ దీక్ష తీసుకున్న వాళ్ళకి ఏం చేయాలి? ప్రణామం చేయడం. మరి ఎవరి సాంగత్యంలో ఉండాలి? ఇదంతా ఎవరు చెప్తున్నారు? రూపగోస్వామి ఉపదేశామృతం ఉన్నటువంటి గ్రంథంలో చెప్తున్నారు. భక్తి శాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి. భగవద్గీత, భక్తి సామసింధు, ఉపదేశామృతం, ఈశోపనిషత్తు 4 పుస్తకాలు ఉంటాయి. అందులో రూపగోస్వామి రచించినటువంటి ఉపదేశామృతం చెప్తారు. సో దీక్షాదిశ ప్రతిపక్షం నిందాది శూన్యం ఈక్షిత సంకల్ప్య, ఎవరైతే ఇతరుల్ని అనవసరంగా నిందించారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకొని శాస్త్రం జరుగుతుంది. ఎవరి సాంగత్యం తీసుకోవాలి? హరినామం చేసే వాళ్ళ సాంగత్యం కావాలి, దీక్ష తీసుకున్న వాళ్ళ సాంగత్యం కావాలి. ఎవరైతే ఈ రెండు చేస్తూ భక్తి చేసుకున్న వాళ్ళు ఎవరైతే అనవసరంగా ఎవరిని నిందించారో వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవాలి. కాబట్టి భక్తిలో ఎవరి యొక్క సాంగత్యం తీసుకోవాలి మనం అర్థం చేసుకొని, శాస్త్రాన్ని అర్థం చేసుకొని సాంగత్యం. అలా ఎలాంటి సాంగత్యం తీసుకుంటే ఈ ప్రాప్తి అక్కడ. సో ఎలా అయితే భారతదేశం మొత్తం తర్వాత అందరు ఢిల్లీలో లేరు కదా, భారతదేశం. సో స్పెషల్ వైకుంఠం అనేది చాలా పెద్దది. విష్ణులోకం వైకుంఠంలో చాలా పెద్దగా ఎక్కువ వైకుంఠం ఉంటుంది. విష్ణువుని ఇక్కడ ఐశ్వర్యంతో పూజిస్తూ ఉంటారు. సో కాబట్టి లక్ష్మీనారాయణ ప్రధానంగా ఉంటారు. సో ఆ వైకుంఠంలో స్పెషల్ ప్లేసే గోలోక బృందావనం అంటారు. సో అందరు గోలోక బృందావనం పోరు. ఎవరైతే ఇక్కడ మీరు ఎవరి సాంగత్యం తీసుకుంటున్నారు, ఎవరైతే రాధాకృష్ణుని పూజిస్తూ ఐశ్వర్య భావంతో కాదు, మాధుర్య వాత్సల్య భావంతో ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళు మాత్రమే గోలోకం వెళ్తారు. ఎవరైతే ఐశ్వర్య, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య 5 రకాలు ఉంటాయి. శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య 5 రకాల సేవలు ఉంటాయి. శాంతరసం అంటే జస్ట్ అప్రిషియేట్ చేయడం, పువ్వులు, ఆవులు, గడ్డి, చెట్లు ఇవన్నీ కూడా శాంతరసంలో భగవంతుడు సేవ చేస్తుంటారు నానుడు. దాస్యం అంటే సేవ చేయడం, సాఖ్యం అంటే ఫ్రెండ్షిప్, వాత్సల్య అంటే దేవకి వస్తువులు వీళ్ళు పుత్ర వాత్సల్యం కలిగి ఉంటారు. సో గోపికల వాళ్ళు కూడా మాధుర్య భావన కలిగి ఉంటారు, ప్రేమికులు లాగా. సో కాబట్టి సో మీ యొక్క గురువు, మీ యొక్క శిక్షా గురువు, మీ యొక్క దీక్షా గురువు, మీ యొక్క గైడెన్స్ ఎవరిని తీసుకున్నారో, ఎవరి సాంగత్యం తీసుకున్నారో మీరు అక్కడ చేరుకుంటారు. అందరూ గోలోకం వెళ్ళారు, అర్థమవుతుందా? కాబట్టి లక్ష్మీనారాయణ, సీతారాం, రాధాకృష్ణ అన్నప్పుడు కూడా సో మాధుర్య లోకం అని ఉంటుంది. మాధుర్య ఏకరాశ కూడా అదంతా కూడా మాధుర్య ధామం, పైది లోటస్ లోటస్ కదా పైది, ఇదంతా వైకుంఠ ధామం. అన్ని విష్ణు యొక్క అవతారాలన్నీ ఐశ్వర్యంతో కీర్తి. ఇదంతా భౌతిక దేవతలు. భౌతిక దేవతలు డైరెక్ట్ కృష్ణుడితో సంబంధం లేదు. మహావిష్ణువు అంటే కారణోత్సాహ విష్ణువు, కారణోత్సవ కోశం ఉన్నప్పుడు అనంతమైనటువంటి శరీరం నుంచి అనంతమైనటువంటి విశ్వాలు వస్తుంటాయి. అలాంటి ప్రతి విశ్వంలోకి గర్భోత్సాహ విష్ణులాగా ఆయన ఎన్ని గర్భోత్సాహ విష్ణువు ఉంటారా, ఎంతమంది అంటే ఎన్ని బ్రహ్మాండాలు కూడా అన్ని అంతమంది గర్భోత్సాహ విష్ణువు ఉంటారు. మహావిష్ణువు ఒకటి. అదేవిధంగా ప్రతి యూనివర్స్లో కూడా ఒక క్షీరోత్సాహ విష్ణువు ఉంటాడు, అక్కడ కూడా వైకుంఠం. సో ఇలా అనంతమైనటువంటి గర్భోత్సాహ విష్ణువు, అనంతమైనటువంటి క్షీరోత్సాహ విష్ణువు ఉంటారు. సో కానీ ఇక్కడ భౌతిక ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఒకటే మహావిష్ణువు లేదా కారణోత్సాహ విష్ణువు. సో ఇదంతా కూడా భౌతిక సృష్టి. ఇదంతా కూడా 1/4 వంతు మాత్రమే భగవంతుడి యొక్క ఏకపాద విభూతి అంటారు. సో త్రిపాద విభూతి వైకుంఠం అనేది త్రిపాద విభూతి. ఆ యొక్క వైకుంఠంలో కూడా పైన ఉన్నటువంటిది మాధుర్య ధామం అంటారు. సో ఈ మాధుర్య ధామంలో ఏమేమి ఉన్నాయంటే అయోధ్య ఉంది, ద్వారకా ఉంది, జగన్నాథపురి ఉంది, గోలోకము ఉంది. సో టాప్ మోస్ట్ అందులో పెటల్స్ లో మధ్యలో ఉన్నటువంటి ఏదైనా పుష్పం తీసుకుంటే, కమలం తీసుకుంటే మధ్యలో ఏదైతే పీఠం లాగుతుందో చుట్టూ ఆకులు వస్తాయో సో అది గోలోకం. సో కాబట్టి మనం గోలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఎవరైతే రాధాకృష్ణుని చైతన్య మహాప్రభు ద్వారా ఆ యొక్క సంప్రదాయంలో కనెక్ట్ అయ్యి పూజిస్తుంటారో వాళ్ళు గోలోకం వెళ్తారు. సో
ఎవరైతే ఐశ్వర్య భావంలో కూర్చుంటారో వైకుంఠం. ఇదంతా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ భావన కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇక్కడ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. ఢిల్లీ పోవాలా, ఢిల్లీలో ఏ స్టేషన్ పోవాలి, హైదరాబాద్ పోవాలా, హైదరాబాద్లో ఏ స్టేషన్ పోవాలి, సికింద్రాబాద్ పోవాలా, కాచిగూడ పోవాలా, చెంచల్గూడ పోవాలా, ఇంకేమున్నాయి, నాగపల్లి స్టేషన్ పోవాలి, అన్నీ వేరే వేరే ఉంటాయి, కొంచెం కొంచెం డిఫరెన్స్. సో కాబట్టి వైకుంఠంలో కూడా సో ఇవన్నీ కూడా శ్రీల ప్రభుపాద వారు శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క గోలోకం నుంచి వచ్చి ఈ యొక్క గోలోకం రాధాకృష్ణుల యొక్క పూజని ప్రపంచంలో ఆవిష్కరించారు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఈరోజు ఈ యొక్క వైకుంఠం ఎలా ఉంటుందో 3వ స్కందంలో మనం 15వ అధ్యాయంలో వైకుంఠ వర్ణన ఉంటుందన్నమాట. అది ఒకసారి చూద్దాం. భగవద్ధామం యొక్క వర్ణన, శ్రీమద్ భాగవతము 3వ స్కందము 15వ అధ్యాయము భగవద్ధామం యొక్క వర్ణన. సో ఈ భాగవతంలో చూసినట్లయితే మనం సంవాదాలు ఉంటాయి, ఒకరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి మైత్రేయుని చెప్తున్నారన్నమాట. మైత్రేయవాచ ప్రజాపత్యం సుతస్తేజ పరతేజో హనందితి దదార వర్షాన్ని శతం శంకమానా సుధార్ధనా. మైత్రేయుడు పలికిన, విదురా, నా గర్భమునందున్న తనయులు దేవతల కలతకు కారణం కాగలరని కశ్యపుని భార్య ఉంది అవగాహన చేసుకోగలిగింది. ఆ విధంగా ఆమె కశ్యపుని శక్తివంతము వీర్యమును 100 సంవత్సరాలు భరించను. సో వైకుంఠ వర్ణన మనకు వచ్చినప్పుడు మైత్రేయుడు విదురుడు చెప్తున్నారు ఏమని అంటే, ఈ లోకంలో ప్రజలందరూ కూడా సృష్టించిన వారిలో బ్రహ్మ యొక్క పుత్రుల్లో కశ్యప ప్రజాపతి కూడా ఉన్నారన్నమాట. కశ్యపుడు ఎవరి పుత్రుడు? మరీషి. బ్రహ్మపుత్రుడు మరీషుడు, మరీషి పుత్రుడు కశ్యప. సో కశ్యప ప్రజాపతి అంటారు. ఆ కశ్యప ప్రజాపతికి సో దితి, అతిథి వీళ్ళంతా కూడా భార్యలు అన్నమాట. దితి ద్వారా రాక్షసులు, అదేవిధంగా అతిథి ద్వారా దేవతలు పుడతారు. ఆ దితి గర్భంలోకి ఆ యొక్క గర్భం అనేది సంధ్యా టైంలో, అంటే చెడు టైంలో అయింది కాబట్టి సో ఈ యొక్క ఇద్దరు జయవీరులు అయిన వాళ్ళిద్దరు కూడా ఎంటర్ అవుతారు అనమాట. వాళ్ళు ఆ సంధ్యా టైంలో శివుడు తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఎవరైతే సంధ్యా టైంలో కొన్ని ఉంటాయి అన్నమాట నిషేధాలు చేయకూడదు, అలా ఆమె గర్భవతి అయినప్పుడు ఈ యొక్క ఇద్దరు, అంటే కశ్యపుడు చెప్తారు, నీ గర్భంలోకి భయంకరమైనటువంటి లోకానికి కంటకుడైనటువంటి ఇద్దరు రాబోతున్నారు అంటే ఆమెకు కూడా భయం చేస్తుంది. మరి వీళ్ళు లోకానికే హాని చేస్తున్నారు కాబట్టి మరి నేను వీళ్ళని బయటికి పంపొద్దని ఏం చేస్తుంది, పాపం 100 సంవత్సరాలు భరిస్తుంది. 100 సంవత్సరాలు గర్భంలో అయితే 100 సంవత్సరాలు గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఈ లోకాన్ని అంధకారంలో పడేస్తుంది. వాళ్ళంతా పవర్ఫుల్ ఉన్నారు, దేవతల కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్ ఉన్నారు. లోకే తేనాహత లోకే లోకపాలాహతౌ జనజసః న్యవేదయన్ విశ్వసుజే ధ్యాయన్ ధ్యాంత వ్యతికరం దిశాం. ఇది యొక్క గర్భ తేజస్సు ద్వారా అన్ని లోకములందు సూర్యచంద్రుల కాంతి సన్నగిలింది. ఆ తేజస్సుచే కలచెందిన వారై వివిధ లోకపాలకులు అన్ని దిక్కుల యందు ఆవరించున్న అంధకారం ఏమిటి అని సృష్టికర్తాడు బ్రహ్మని అడుగుతున్నారు. దేవుడు అంటే మనకి టైం కొంచెం తగ్గించడం కోసం ప్రతి శ్లోకం చదవకుండా ఇంపార్టెంట్ శ్లోకాలు చదువుకుంటాం. భాగ్యవంతులకు దేవతలు పలికి, ఓ గరుడ, ఓ బ్రహ్మదేవుని అడుగుతున్నారంట, నీవు చక్కగా ఎదిగినట్టు మాకు ఉద్విగ్ధతను కలిగించేవు. ఈ అంధకారము ఒకసారి కాల్చును, కాల ప్రభావము నన్ను సృజించలేనందున నీకు అప్రకృతమైనది ఏది లేదు. సో కాబట్టి కాల ప్రభావం బ్రహ్మదేవుని కవర్ చేయలేదని చెప్తూ కలిగించదు కాబట్టి నేను సృజించలేదు కాబట్టి నీకు అన్నీ తెలుసు అని అడుగుతున్నాను. ఓ దేవదేవ, ఓ విశ్వపోషక, ఓ దేవతాశిలోమని ఆధ్యాత్మిక భౌతిక విభజనందరి సమస్త జీవుల మనోభావములను నీవు ఎదిగి ఉన్నావు. అన్ని జీవుల యొక్క ఏమి ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అందరూ జీవులు ఎవరి నుంచి పుడతారు? బ్రహ్మదేవుడి నుంచే వస్తారు.
దేవతలు కానీ భూలోకాల్లో ఉన్నటువంటి మనుషులు కానీ ఇంకా కింద లోకాల్లో ఎవరైనా సరే అందరూ కూడా బ్రహ్మ నుంచే సృష్టించబడతారు. ఓ బల విజ్ఞానములకు ఆధికారులుగా నీకు వందనములు. దేవదేవుని నుండి నీవు హృద రూపముకు రజోగుణమును గ్రహించితివి. హృదరూపముకు రజోగుణమును గ్రహించితివి. బాహ్యశక్తి సహాయంతో నీవు అవ్యక్త మూలం నుండి జన్మించి ఉంటివి. నీకు నమస్సులు. చూడండి, ఆయన ఏం గ్రహించాడట? రజోగుణాన్ని గ్రహించాడు. ఎవరి నుంచి? దేవదేవుడి నుంచి, భగవంతుడి నుంచి. ఓకే, అవ్యక్త మూలం నుండి నీవు జన్మించివి. నీకు నమస్సులు. బ్రహ్మదేవుడు ఎలా జన్మించాడు ఎంత తెలుసు కదా? ఎవరు బ్రహ్మదేవుడు తండ్రి? ఇక్కడ ఉన్నాడు. గర్భోదక సాగికృష్ణుడు యొక్క నాభిలోంచి కమలం వస్తే ఆ కమలంలో ఆయన కమలం నుంచి స్టెమ్ వస్తుంది. ఆ కాడలో ఉన్నటువంటి ఆ విధంగా చివరిలో ఉన్నటువంటి కమలంలో పోతాడు. సో కాబట్టి ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మదేవుడు, అంతమంది గర్భోదక సాగికృష్ణుడు ఉంటారు అన్నమాట. ఓకే, సో అలా చెప్తున్నారు అన్నమాట. హే ప్రభు, ఈ లోకములన్నీ నీ అందే నిలిచి ఉన్నవి. జీవులందరూ నీ నుండే ఉద్భవించింది. అనగా ఈ విశ్వములకు నీవే కారణము. అన్యముగా నిన్ను ధ్యానించేవాడు భక్తి యోగముగా పొందును అని చెప్తుంది. ఆ విధంగా అనన్యంగా నిన్ను ధ్యానించేవాడు భక్తి కూడా పొందుతాడు, భక్తి యోగాన్ని పొందుతాడు. సో ఈ విధంగా ప్రాణాయామం ద్వారా ఇంద్రియ మనసును నిగ్రహించి తత్ఫలితంగా అనుభవజ్ఞులను మరియు పరిపక్వత కలిగిన వారు యోగులుగానైనా వాళ్లకు ఈ భౌతిక జగనందు అపజయమీ లేదు. అట్టి యోగ పూర్ణత్వం ద్వారా వారు నీ కరుణను పొంది ఉంటే అందులో కారణం. సో కాబట్టి ఈ లోకంలో ఏది సాధించాలన్నా కూడా మనం ఏం చేయాలి? తపస్సు అనేది, యోగం అనేది చేయాలి. తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ముక్కుకు వేయబడిన తాడు చేత వృక్షమును నడుపబడినట్లుగా విశ్వమునందరి జీవులందరూ వేద నిర్దేశం ఉంటే నడపబడుతుంది. వేదవాగ్మయమునందు విధించబడిన నియమములను ఎవరినూ ఉల్లంఘించదాడు. అట్టి వేదమును పొసిగిన ప్రధాన పురుషునకు మా నమస్సులు. ఆ విధంగా వేదాలను వివరించారు. 4 వేదాలు కృష్ణుడి నుంచి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఇతరులకి ఇస్తారు. దేవతలు బ్రహ్మదేవుడిని ప్రార్థించింది. మేము దుఃఖమైన స్థితి పడిన కారణమున దయవుంచి కరుణాకరులతో గాంచుము. అంధకారం వలన మా కర్మలన్నీ నిలిచిపోయినవి. ఇంధనము అగ్నిని వర్ధింప చేయనట్లుగా కశ్యపుని వీర్యము చే తయారైన దిశగర్భము విశ్వమంతటను అంధకారమును కలుగజేసింది. సో ఈ విధంగా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడికి విన్నవించుకుంటారు. అయ్యా, మేమంతా లోకమంతా కూడా అంధకారం అవుతుంది సో అని బ్రహ్మదేవుని సృష్టించి దీని నుంచి బయటపడే మార్గాన్ని మాకు ఉపదేశించండి అని చెప్తారు. మరి శబ్దఘోషులకు బ్రహ్మదేవుడు ఆ విధంగా దేవతల ప్రార్థనచే మొదలుంచిన వాడే వారిని సంతోషపరుచ యత్నించను. బ్రహ్మోవాచ మానసామి సుత యుష్మాత్ పూర్వజ సనకాదయః చేరుర్విహాయ స లోకాల్లోకేషు విగతస్పృహః. బ్రహ్మదేవుడు పలికిన, నా మానస పుత్రులకు సనక సనాతన సనంత కుమారుడు మీకు ముందు పుట్టినవాడు. కొన్ని మార్లు వారు ఎటువంటి విశేషమగు కోరిక లేకనే భౌతిక ఆధ్యాత్మిక ఆకాశం ముందు సంచరించుతున్నారు. సో కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క మొదటి సంతానం ఎవరు? సనక సనాతన కుమారుడు. మీ అందరికన్నా సీనియర్స్ అని చెప్తున్నారు అనమాట. మీకు ముందు పుట్టినవాడు. వాళ్ళు అప్పుడప్పుడు ఎట్లాంటి కోరికలు ఏం లేకుండా అన్కండిషన్గా అలా కోరుకుంటారు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా విశ్వమంతటిని పర్యటించిన పిలుపుట వారు ఆధ్యాత్మిక ఆకాశం నుండి ప్రవేశించి ఆధ్యాత్మిక ఆకాశంలో వైకుంఠములుగా పిలువబడు ఆధ్యాత్మిక లోకములు కావు. అవి పూర్ణ పురుషోత్తముడకు భగవానుడికి మరియు అతని విశుద్ధ భక్తులకు నివాస స్థానములు. సమస్త భౌతిక లోకవాసులచే అవి వందనీయములై ఉన్నవి. ఆ విధంగా ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు? ఆధ్యాత్మిక ఆకాశానికి వెళ్తారు. తిరుగుతి అడ్డిపోయారు. వైకుంఠ లోకములందరి పురుషులందరూ రూపంలో దేవదేవునే పోలి ఉంది. వారందరూ ఇంద్రియ భోగ వాంఛ లేకుండా హరిసేవమున నిలబడి ఉంటారు. సో కాబట్టి వైకుంఠంలో ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటారంటే పురుషులు భగవంతులాగానే ఉంటారు, విష్ణు రూపంలో. అంటే అందుకే విష్ణు దూతలు అంటాం కదా, విష్ణులాగానే చక్ర కదా పద్మ పట్టుకొని ఉంటారు.
లేదా గోలోకంలో ఉన్న వాళ్ళు కృష్ణుడు లాగానే ఉంటారు. వైకుంఠ లోకములందు ఆదిపురుషుడును వేదవేద్యుడును అగు భగవానుడు విరాజిల్లుచుండును. రజోగుణమును కానీ తమో గుణమును కానీ ఎట్టి స్థానం లేకుండా అతడు సుధసత్వ గుణపూర్ణుడై ఉండును. భక్తుల ధార్మిక పురోగతికి అతడు దోహదపడును. కాబట్టి అక్కడ రజో తమో గుణాలు ఎలాంటివి ఉండవు అని చెప్తున్నారు. భగవంతుడు శుద్ధ సత్వగుణంలో ఉంటారు. ఆ వైకుంఠ లోకములందు పరమ మంగళకరమైన వనములు కలవు. వాని యందు గల తరువులు కల్పవృక్షములు వైకుంఠ లోకములందు ప్రతియు ఆధ్యాత్మికము మూర్తిమంతము అయినందున ఆ వృక్షములు అన్ని ఋతువుల యందు ఫలపుష్పభరితమై ఉన్నది. ఇది ఇంపార్టెంట్ స్టోరీ. యత్ర నై శ్రేయసం నామవనం కామదుగై దుగై తుమై సర్వతు శ్రీభిభ్రాజం కైవల్యమియమూర్తిమ. సో అక్కడ ఉన్నటువంటి అన్ని ఎంతో పరమ మంగళకరమైన వనాలు, కల్పవృక్షాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వైకుంఠవాసులు తమ భార్యలను కూడిన వారి విమానాల యందు పయనిస్తూ పరమ పవిత్రము భగవద్గుణ కర్మలను నిరంతరము గానం చేసింది. భగవన్ మహిమను గానం చేయనప్పుడు వారు మధుభరితమును సుగంధమయమును అగు వికసిత మాధవీ పుష్పముల సన్నిధిని సైతము పరిహసించుడు అంటారు. సో వాళ్ళంతా కూడా ఏంటి, ప్రతి ఒక్క గృహస్థుడికి అక్కడ వైకుంఠ విమానం ఉంటుందంట. అది ఎలా పోతుంది? డ్రైవర్తో నడవదని. సో మన మనస్సు ఇలా పోవాలంటే అలా పోతుంది. బల్లెపల్లి రావాలంటే తక్కువ నుంచి సో ఎక్కడికి మనస్సు ఎక్కడ సంకల్పిస్తే అక్కడికి వస్తుంది. ఇక్కడ భౌతిక మనస్సు కాదు, అది ఆధ్యాత్మిక మనస్సు. సో పారావరతాన్య మృతసార సచక్రవాక దాత్యూహంస సుఖిరవరినాంయ కోలాహలో విరమతే చిరమాత్రముక్తే భృంగాదికే హరికథామి వగాయమానే. భృంగరాజు అంటే ఎవరు తెలుసా? తుమ్మెద తేనె తీస్తుంది కదా. భృంగరాజు ఉచ్చైశ్వర్యమున హరికథను గానం చేయనప్పుడు పావురములు, కోయిలు, కొంగలు, చక్రవాహకములు, హంసలు, చిలుకలు, తిత్తిరి పక్షులు, నెమళ్ళు మొదలగు పక్షులు కోలాహలము కొంత తడువు నిలిచిపోవును. భగవన్ మహిమలను శ్రవణం చేయుటై ఆ దివ్య పక్షిజాలము తమ గానము ఆపివేసింది. భృంగరాజు అంటే కదా, అది తొమ్మిది అంటారు కదా. సో అది జుమ్ అని అది పాట పాడుతున్నప్పుడు నెమళ్ళు కానీ చక్రవాహాలు, కొంగలు, కోయిలు ఇవన్నీ కూడా తమ పాటలను ఆపుతాయట. సో వైకుంఠంలో స్వభావం ఉందన్నమాట. సో ఒకరికి ఈర్ష్య అనేది ఉంటుంది అన్నమాట. ఎవరిని పాడుతుంటే నేను నాకన్నా బాగా పడుతున్నది వాళ్ళు వింటారు. ఇక్కడ చూద్దాం వివరణ. వైకుంఠం యొక్క పూర్ణ స్వభావం ఈ శ్లోకంలో వెల్లడైంది. అక్కడ గల పక్షులకు ఇతర లోక వాసులకు భేదం లేదు. అక్కడ పక్షులు కానీ ఏ చెట్టు కానీ వీటికి వాటికి తేడా ఉంటారు. అన్ని కూడా ఆధ్యాత్మిక ఆకాశంలో స్థితి ఎట్టుదనగా ప్రతిదీ ఆధ్యాత్మికమే, వైవిధ్యపూర్ణమే అయి ఉంటుంది. ఆధ్యాత్మిక వైవిధ్యం అనగా ప్రతిదీ చైతన్యవంతమై ఉండదు. చేతన రహితమైనది ఏది ఉండదు. అక్కడ వృక్షాలు, స్థలము, మొక్కలు, పుష్పాలు, పక్షులు, జంతువులు అన్నీ కూడా కృష్ణభక్తి భావన స్థితి అందే ఉండదు. వైకుంఠ లోకములందరి ప్రత్యేక లక్షణం ఏమనగా అచ్చట ఇంద్రియ భోగం అనే ప్రశ్న లేదు. ఏవి కూడా నా స్వార్థం అంటూ ఉంటుంది. ఇంద్రియ భోగం అంటే ఏంటి? ఫస్ట్ కామం అంటే ఏంటంటారు, ప్రేమ అంటే ఏంటంటారు? కామం అంటే ఆత్మీయంద్రియ ప్రీతివాంఛ బోలే ధారణ కామం అంటే నా యొక్క ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలనేది కామం. కృష్ణేంద్రియ ప్రీతివాంఛ, ఫస్ట్ కృష్ణుడి యొక్క ఇంద్రియాన్ని. సో తల్లికి లడ్డు దొరికింది, ప్రసాదం దొరికింది, అమ్మ ఉంది. ఏం చేస్తుంది అప్పుడు? ఫస్ట్ ఏం చేస్తుంది అమ్మ? తినాలనుకుంటుందా? అందుకే తల్లి ప్రేమ అంటారు. చూడండి, ఈ లోకంలో ప్రేమకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. కొంచెం మనుషులుగా తల్లి ప్రేమ. సో తల్లికి ఏమంటుంది? మన పిల్లవాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి, తినిపించాలి, తల్లికి పెట్టాలి, అట్లీస్ట్ తన సంతానాన్ని. సో అట్లా భగవంతుడు సో మనందరికీ కూడా తల్లి తండ్రి. సో ఆ విధంగా ప్రేమ అంటే కృష్ణేంద్రియ ప్రీతి, కృష్ణుడు యొక్క ఇంద్రియాలకి
ఆనందాన్ని ఇవ్వాలి అన్నారు. సో గోపికలు వాళ్ళ రోజు డ్రెస్ వేసుకునేది ఎందుకు అంటే కృష్ణుడికి ఆనందాన్ని ఇవ్వడం, మంచిగా అలంకరించుకోవడం. వాళ్ళు ఏం చేయాలి, మాకు ఆనందం వస్తుంది కృష్ణుడికి ఆనందాన్ని, ఎందుకంటే కృష్ణుడు బాధపడుతుంది, మన నుంచి లేకుంటే కృష్ణుడికి ఆనందం రాదు కాబట్టి. సో వెయ్యి మంచి తయారు. సో ఆ విధంగా ప్రతి కూడా చైతన్యం కలిగి ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. సో వైకుంఠ లోకములందరి ప్రత్యేక లక్షణం ఏమనగా అసలు ఇంద్రియ భోగం అనే ప్రశ్న లేదు. భౌతిక జగమందు గాడిద కూడా తన గాన మధురమని ఆస్వాదిస్తుంది. గాన మధురిమని ఆస్వాదిస్తుంది. కానీ వైకుంఠమునందు మాత్రం నెమలి, చక్రవాహము, గాడిద కూడా, అంటే గాడిద అంటే పెద్ద గ్రేట్ సింగర్ ఏం కాదు, కానీ నేను గ్రేట్ సింగర్ అనేది అది గాయాన్ని నడుస్తూ ఉంటున్నాను. నేను గొప్ప సింగర్ని, ప్రతి వాటి లోకంలో నేను గొప్ప, అహమ్మేది, నేను గొప్ప, మామూలు గొప్ప అనేటువంటి ఇది ఉంటుంది. సో గాడిద లాంటిది కూడా అంతే భౌతిక లోకంలో. కానీ వైకుంఠంలో ఎట్లా ఉంటుందంట, కానీ వైకుంఠం నందు మాత్రం నెమలి, చక్రవాహము, కోయిల వంటి పక్షులు బృంగములు కావించేది హరినామ కీర్తనలు వినుటకే ప్రాధాన్యత ఇచ్చును. శ్రవణ కీర్తనాలతో ఆరంభమయ్యేది భక్తి యోగ నియమములు వైకుంఠ లోకమున అతి ప్రధానమైన ఉండను. శ్రవణ కీర్తనం అంటే భగవంతుడి గురించి వినటం, భగవంతుడి గురించి చెప్పడం అనేది ప్రధానమైనది అని చెప్తున్నాను. ఓకే. మందారము కుందం, ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోకం. మందార కుంద కురువోత్పల్ల చంపకాన పున్నాగనాగవకులాంబుజపారిజాత గంధే చితే తులసికామరణేన దశ్య యస్మిన్ తప సుమనసో బహుమానయంతి. ఎన్నో పుష్పాలు ఉంటాయి కదా వైకుంఠంలో. సో అవన్నీ కూడా ఎంత గొప్పవి ఒక్కొక్కటి. సో కానీ తులసిదేవి వాటి కన్నా ఎక్కువ తపస్సు చేసిందని వాళ్ళకి తెలుసు అన్నమాట. కాబట్టి తులసికి ప్రాధాన్యత ఉంటుంది. మందారము, కుందము, కురువకము, ఉత్పలము, చెంపకము, అర్ణము, పున్నాగము, నాగకేశరము, బకులము, పద్మము, పారిజాతం వంటి పూల చెట్లు దివ్య సుగంధములే అయినను తులసి కావించేది తపస్సును అవి ఎరిగి ఉండును. భగవానుడు తులసికి ప్రత్యేకము ఆధిక్యతను వసుకుంటే అందులకు కారణం. సో కాబట్టి తులసి ఎప్పుడైతే అవన్నీ కూడా తులసిని పొగుడుతాయని చెప్తున్నారు. తులసి వచ్చినట్టు అందుకే పూజలో మనం ఒక తులసి సేవ చేసినట్లయితే, తులసిని అర్పించినట్లయితే అన్ని పుష్పాల వర్గం వస్తుంది అని గొప్పదని మనం భక్తులు ముఖ్యంగా తులసి లేకుండా ఏది నైవేద్యం కానీ అలంకరణ కానీ చేయరు. వైకుంఠ వాసులు వైఢూర్య మరకత కనుక నిర్మితములో విమానములందు ప్రయాణికులు విశాలము పిరుదులు సుందర దరహాస వదనములు కలిగిన తమ భార్యలతో పరివృత్తులైనప్పటికీ వారి సరసాల్లాస సుహసించే ఆ లోకవాసులు కామ వికారం పొందలేరు. వాళ్ళెంతో ఆనందంగా, ఎంతో బలిష్టంగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి కామం అనేది వాళ్ళని ఆవరించడం అని చెప్తున్నారు. వైకుంఠమునందరి వనితలు సాక్షాత్గా లక్ష్మీదేవి అంతటి సౌందర్యవంతులై ఉంటుంది. శ్రీ రుక్మిణి కన్వయతి చరణారవిందం లీలాంబుజేన హరిసత్మని ముక్త దోష సంలక్ష్యతే స్ఫటిక కుబ్జ ఉపేత హేమ్ని సమ్మార్జితీవ యదనుగ్రహేణ న్యయత్నః. వైకుంఠ లోకమునందరి వనితలు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అంతటి సౌందర్యవంతులై ఉంటుంది. దేవదేవుని అనుగ్రహం పొందుటకై అట్టి దివ్య సుందరిమనులు తమ పదమంజీరములు గల్లుగల్లమని మ్రోగుచుండగా హస్తములందరి కలువులతో క్రీడించుతూ చలురాతి కుజములను శుభ్రపరుచుతున్నట్లుగా కొన్ని మాటలు గోచరించరు. సో అక్కడ వైకుంఠంలో ఎలాంటి డస్ట్ ఏమి ఉండదు అన్నమాట. చలువురాతి అంటే పాలరాతి ఉంటాయి అన్నమాట, వెరీ నీట్ అండ్ క్లీన్. సో కానీ భగవంతుడి యొక్క కృప పొందడానికి వాడు కూడా చీపులు పట్టుకొని ఊడుస్తున్నట్టు యాక్షన్ చేసి ఊడిసి కృష్ణుడు నా సైడ్ చూస్తలేమో, నేను సేవ చేసినట్టు మెచ్చుకుంటలేమో, ఆయనకు కరుణ నా మీద పడాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా, సో స్త్రీలందరూ కూడా రుక్మిణి లాగా అందరూ లక్ష్మీ దేవత స్వరూపులు అని చెప్తున్నారు. పురుషులందరూ కూడా విష్ణు స్వరూపులు అని చెప్తున్నారు. సో అందుకే భగవంతుడు అనేక మంది లక్ష్మీ దేవతలతో సేవ చేయబడతారంటారు. వాళ్ళెవరు లక్ష్మి భగవంతుడి యొక్క భార్యలు కాదు, ఇతరుల యొక్క భార్యలే, కానీ వాళ్ళు లక్ష్మీ లాగా ఉంటారని చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా వైకుంఠంలో వర్ణన చేస్తూ వైకుంఠంలో ఇంద్రియ భోగం అనేది ఉండదు.
కామం అనేది ఉండదు, అంతా కూడా భగవంతుడి యొక్క ప్రీతి ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఓకే. లక్ష్మీదేవి తన ఉద్యానవనంతరి దివ్య సరోవరంలోని పగడ తటములపై భగవాన్ని తులసీదళంతో అర్చించును. భగవాన్ని అర్చించినప్పుడు నిర్మల జలమునందు ఆమె గుణతమగు నాశికతో శోభిల్లు తన సుందరమగు ముఖమును గాంచును. భగవాన్ని చుంబనముచే ఆమె ఉదరము మరింత సుందరముగా అయినట్లు గోచరించుకుంటున్నాను. సో ఈ విధంగా లక్ష్మీదేవి కూడా ఈ యొక్క తులసి మంజరిలతోటి, తులసి పుష్పాలతోటి, తులసి పూలతోటి భగవంతుని పూజిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ అర్చించేటప్పుడు నిర్మలమైనటువంటి ఆమె యొక్క ముఖము అనేది ఆ యొక్క నీటిలో ఏ విధంగా అయితే చలవరాత్రి కూడా మన పాలరాత్రి బండులు లాంటి ఆ విధంగా నీటిలో ఆ ముఖాన్ని చూసి ఎంతో సుందరంగా ఉన్నటువంటి ముఖం చెప్తుంది. అప్పుడు భగవంతుడు ఈ యొక్క శుభనంతో ఆమె ఇంకా ఆ యొక్క ఫేస్ అనేది ఇంకా ఎంతో సుందరంగా మారుతుందని చెప్తుంది. ఆ యొక్క వర్ణన, అందం యొక్క వర్ణన చేస్తుంది. దుర్భాగ్యులకు జనుడు వైకుంఠలోక వర్ణనను చర్చించగా శ్రవణార్హములు కాని మనుషుని బుద్ధిని మోహపరుచునివైన కథా విషయములందే నెలకొనుట మిక్కిలి విచారకరం. వైకుంఠ కథా విషయాలను త్యజించి భౌతికలోక చర్చను చేపట్టువారు అంధకార వందరముకు తమోమయ ప్రాంతమున త్రోయబడులు. కాబట్టి దుర్భాగ్యులు ఎవరైతే ఉంటారో, అదృష్టహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అసలు వైకుంఠం అంటే వైకుంఠలోక వర్ణన గురించి ఇక్కడ చర్చించకుండా, వినకుండా, శ్రవణ కీర్తనాలు చేయకుండా వాళ్ళు ఈ లోకంలో అన్ని భౌతిక విషయాలను కూడా చర్చిస్తూ ఉంటారని ఇక్కడ చెప్తున్నారు. సో కాబట్టి భక్తుల యొక్క లక్ష్యం ఎలా ఉండాలి? ఎప్పుడు నిత్యం ఆ యొక్క వైకుంఠ వర్ణన చేస్తుండాలి, శ్రవణం చేస్తుండాలి, కీర్తన చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా వైకుంఠ వర్ణన అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, అలా పెద్ద పెద్ద వైకుంఠం ఉంటుంది, అలాంటి వైకుంఠానికి ఎంతో అందమైనటువంటి దివ్యలోకం ఉంది, ఆధ్యాత్మిక ఉంది, అలాంటి వైకుంఠానికి ఒక ఆధ్యాత్మిక లోకానికి నా పుత్రులు సనాతన వెళ్ళారు అని చెప్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు. బ్రహ్మదేవుడు పలికి, ఓ దేవతలారా, మానవ జన్మం ఎంతటి మహత్తరకరమైనదనగా మనం కూడా అట్టి జీవనము అభిలషింతుము. మనం కూడా మానవ జన్మ వస్తే మంచి ఛాన్స్ అని అనుకుంటున్నారట బ్రహ్మదేవుడు. ఎందుకనగా మానవ జన్మ ఎందు ఎవడైనా పూర్ణము ధర్మమును జ్ఞానమును పొందగలడు. ఎవరైనా ఆ మానవ జన్మ ఎందు దేవదేవుని అతని ధామమును అవగాహన చేసుకున్నాడో, ఎవరైతే దేవదేవుని ధామమును అవగాహన చేసుకొనడో అతను మిగుల మాయా ప్రభావం అయిన మాయా ప్రభావితుడైనాడని అవగాహన చేసుకోండి. కాబట్టి ఈ యొక్క మానవ జన్మలో భగవంతుని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు భగవద్ధామం పోవచ్చు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు. కానీ ఎవరైతే భగవంతుని అర్థం చేసుకోవడం వాళ్ళు దుర్భాగ్యులు, మాయకి లోనయ్యారు అని చెప్తున్నారు. సో దేవతలు కూడా మానవ జన్మ రావాలని కోరుకుంటున్నారు అనమాట. ఎందుకయ్యా అంటే బ్రహ్మదేవుడు ఎంతో లాంగ్ టైం, ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు జీవించి భగవద్ధామం వెళ్ళాల్సి ఉంది. కానీ మానవ జన్మలో సో బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారనమాట. ఒక్కొక్క మనువులో మనువుకి 71 మహాయుగాలు ఉంటాయి. సో ఒక మహాయుగం అంటే ఒక చతుర్యుగం అంటారు, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో అలా కలియుగంలో మనము ఒక 100 సంవత్సరాలు జీవిస్తాం. కలియుగంలోని 100 సంవత్సరాల్లో మనం కృష్ణుడు కూడా కావాలంటే కృష్ణుడు కూడా చేరుకోవచ్చు, కృష్ణ ప్రేమను పొంది కృష్ణ భక్తి చేసి గోలోకం వెళ్ళిపోవచ్చు. కానీ బ్రహ్మదేవుడు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? అనంతమైనటువంటి ఒక బ్రహ్మదేవుడు ఒక రోజులోనే 1000 కలియుగాలు వస్తాయి. 1000 కలియుగాలు వస్తాయి ఒక్కరోజు. ఆయన ఇంటూ 356 అంటే ఒక సంవత్సరంలో 356, 1000 ఇంటూ 356 ఎంత? 3,56,000 కలియుగాలు. అలా ఇంటూ 100 సంవత్సరాలు మళ్ళీ 3,56,000 కలియుగాలు ఇంటూ మళ్ళీ 100 ఏమవుతుంది? 3 కోట్ల అట్లా వస్తుంది. 3 కోట్ల కలియుగాలు వెయిట్ చేస్తే ఆయనకి గోళకం వస్తుంది. సో మనకి ఎంత షార్ట్గా వస్తుంది. 300 కోట్లు ఆయన ఇవన్నీ నిర్వహణ చేసి వీళ్ళందరి గొడవలను తీర్చి ఇంత పని చేస్తే ఆయనకి గోళకం పోయేటువంటి అవకాశం. ఎందుకు? చిన్న కోరిక కలగటం వల్ల ఈ లోకంలో బ్రహ్మగా కూర్చుంది కాబట్టి. సో కాబట్టి గోళకం వెళ్ళాలంటే మనకి ఎలాంటి ఉండాలి? కోరికలు 0 కోరిక. కాబట్టి ఎలాంటి భౌతిక కోరికలు లేకుండా
కృష్ణుని ప్రీతి, కృష్ణుని ఆనందం కోసమే మనం పనిచేసినట్లయితే సో మరి ఎలా వస్తుందా కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి ఎలా వస్తుందయ్యా అంటే అలాంటి నిష్కించిన భక్తి, అకించిన భక్తి. ప్రహ్లాదుని అడుగుతాడు నరసింహస్వామి, నేను వచ్చాను స్వయంగా, మీరు నేను కోరుకోండి. స్వామి నాకేమొద్దు కోరికలు, నాకు ఎలాంటి భౌతికలు, సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక వరమివు నాకు, నా మనసులో ఎలాంటి భౌతిక కోరిక లేకుండా ఉండే విధంగా వరాన్ని ఇవ్వాలి, నాకు బై ఛాన్స్ కూడా ఎలాంటి భౌతిక కోరిక లేకుండా ఉండే విధంగా ఇవ్వాలి. సరే ఇంకోటి ఏమైనా కోరుకోమంటే అది ఇస్తాననేసి, సో మా తండ్రి గారు ఇంత చేసినప్పుడు కూడా ఆయనకి ముక్తినివ్వండి అంటే, మీ తండ్రి కాదు ఎవరైతే నా భక్తులు అవుతారో, వైష్ణవులు అవుతారో వాళ్ళ యొక్క ఈ సప్తాహి 21 తరాలు వైకుంఠానికి వస్తాయి. సో ప్రహ్లాదు యొక్క కొడుకు ఎవరు? ప్రహ్లాదు కొడుకు పేరేంటి? నెక్స్ట్ తరం విరోచనుడు. విరోచనుడు కొడుకు పేరు కొడుకు బలిమహారాజు. సో కాబట్టి సో నెక్స్ట్ బలిమహారాజు ఇంత దేవతల యొక్క రాజ్యాన్ని అపహరించినప్పుడు కూడా సో కాబట్టి అందరినీ రక్షించాలి కాబట్టి భగవంతుడు వాళ్ళని చంపలేదు. టెక్నికల్గా ఆయన జస్ట్ రాజ్యాన్ని తీసేసుకొని సో ఆయన అంతల తర్వాత మహాతల చాలా పాతాల లోకంలో ఆయన నుంచి అక్కడ బలిమహారాజు కూడా ఉండి అక్కడ గేట్ కీపర్గా ఉన్నారనమాట. సో ఆ గేట్ కీపర్గా ఉంటారనమాట అక్కడ. సో ఆ విధంగా లీల ద్వారా ఆయన చంపలేదు. బలిమహారాజు కూడా భక్తులే కాబట్టి సో ఆయన 90 భక్తుల్లో 9 మార్గాలు ఉంటాయి. శవరం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం 9. సో శ్రవణానికి భక్తి మార్గంలో ఉదాహరణ అంటే పరీక్షిత్ మహారాజు, కీర్తనానికి సుఖదేవ గోస్వామి, విష్ణు స్మరణానికి ప్రహ్లాదు, పాదసేవనానికి ఎవరు భగవంతుడు పాదసేవనం చేసే టాప్ మోస్ట్ లక్ష్మీదేవి. పాదసేవనానికి ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి. శ్రవణానికి ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు. అంటే శ్రవణం చేసి భాగవత శ్రవణం చేసి భగవంతుడు శ్రవణం చేసి భగవద్ధామం పొందినవాడు పరీక్షిత్ మహారాజు. సో భగవంతుని కీర్తించడంలో గొప్పవాడు అంటే సుఖదేవ గోస్వామి. కీర్తనానికి ఎగ్జాంపుల్ ఆ ఒక కీర్తనం చేసినటువంటి ద్వారా ఆయన సిద్ధిని పొందాడు అంటారు. ఆ విధంగా సుఖదేవ గోస్వామి భగవంతుని కీర్తిస్తారు. శ్రవణం, కీర్తనం. విష్ణు స్మరణం, భగవంతుని స్మరించి సిద్ధి పొందేవాడు ఎవరు? ప్రహ్లాదు. భగవంతుని స్మరించి సో ఆయన తల్లిగర్భంలో ఉండి భాగవతాన్ని వినేసింది అన్నమాట. మీరు బయటకు వచ్చినా కూడా 3వ స్కంధంలో ఉన్నారు సో కాబట్టి పరమాత్మ చదివారు, విన్నారు, మళ్ళీ ఇంకొకసారి. సో కాబట్టి మనం బయటకన్నా వచ్చినప్పుడన్నా కనీసం భాగవతం మొత్తం ప్రభుపాదులు వారు ఎంతో కష్టపడి రాసి ఇచ్చారు. తెచ్చుకోండి, మన దగ్గర ఉన్నాయి భాగవతం సెట్స్. సో వినండి, శ్రద్ధగా చదవండి, శ్రద్ధగా వినండి, నాకు చెప్పండి. సో ఆ విధంగా ఎవరైతే మనం భాగవతం చెప్తామో మనకు కూడా అలాంటి ప్రహ్లాదం అనేది దివ్య దృష్టి అనేది వస్తుంది. సో కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ. ఆయన ఎప్పుడు భగవంతుడు స్మరించి అనేక ఆపద నుంచి రక్షించబడ్డాడు. భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడు. సో పాదసేవడానికి ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి. అర్చనానికి పృథు మహారాజు. సో భగవంతుని అర్చించే వాళ్ళు గొప్పవాడు ఎవరంటే పృథు మహారాజు అన్నమాట. వందనానికి అక్రూరుడు అని కృష్ణ బలరాముడిని తీసుకెళ్తారు కదా, కంసుడు తీసుకున్నాడని మధుర తీసుకెళ్తారు. పోతూనే ఆయన యొక్క హరిద్వార్ దగ్గర గంగా నదిలో స్నానం చేస్తే భగవంతుడి యొక్క పాదాలు దివ్యమైనవి అర్థం చేసుకొని వాటి పాదాల ముద్రలు చూసి ఆయనకి తన్మయత్వంతో సాష్టాంగ నమస్కారం చేసి దివ్య పురుషులని అర్థం చేసుకుంటారు. ఆయన భక్తులు అనమాట. సో ఆ యొక్క నదిలో ఆయనకి దివ్య దర్శనం కూడా అవుతుంది. ఆయన అనంత శేషిపోయి పడుకొని ఉన్నాడు. నారదాది వీళ్ళంతా గ్లోరిఫై చేస్తున్నారు, గౌడాది వీళ్ళంతా సేవలు చేస్తున్నారు, చామరుడు వీస్తున్నారు. ఇవన్నీ దివ్య దర్శనం. ఇక్కడ చూస్తే కృష్ణవరా ఏం తెలియదు, అక్కడ చూస్తే వీళ్ళున్నారు అదే ఏంటి అనేసి ఆయన ఆశ్చర్యపోతుంది. సో ఆ విధంగా వందనాలు అంటే ప్రేయర్స్ చేస్తారనమాట. దాస్యానికి ఎగ్జాంపుల్ ఎవరు? హనుమంతుడు అనమాట. సో దాస్ బెస్ట్ సర్వెంట్ ఎవరంటే హనుమంతుడు. భగవంతుని సేవ చేసి ఉండేవారు. దాసు కింకరు ఇంకా ఏం చేయాలి సేవ అనేది భావంలో. సో మనం ఏదైనా చేస్తే అహంకారం వచ్చేసి నేను ఇచ్చాను ధనం, సో నేను చేశాను సేవ అనేటువంటి మనకు. కానీ హనుమంతుడికి నేనేం సేవ చేయలేదు, ఇంకా నాకు సేవ కావాలి, ఇంకా నాకు సేవ కావాలి. సో కాబట్టి శుద్ధ భక్తులు ఆ విధంగా ఉంటారు. నాకు ఏం తెలియదు, కృష్ణుని గురించి అసలు నాకు ఏం తెలియదు, వైకుంఠం నాకు ఏం తెలియదు. సో కాబట్టి ఆ విధంగా దాసు సేవ చేయడంలో ఇచ్చారనమాట.
దాస్యం సాఖ్యం. నెక్స్ట్ సాఖ్యం అంటే స్నేహితుడు. ఎవరు? అర్జునుడు. ఆత్మనివేదం అంటే పూర్తిగా ఆయన అనుకున్నది మన మనసే వాచే వాక్ అంటే మనసు వాక్కు శరీరం అంతా కూడా సమర్పించింది బలిమాల. ఆయనకున్న రాజ్యం కానీ సంపద కానీ అన్నీ కూడా సమర్పించాడు. ఇంకా నా దగ్గర ఏం లేదు స్వామి, 3 అడుగులు ఇచ్చాను నీకు, 1 అడుగు తాగించావు, 2 అడుగులు పెట్టాను లేదు, 2 అడుగులు ఆకాశానికి, 3 అడుగులు ఏం లేదు, నా నెచ్చినే పెట్టాను. కాబట్టి ఇంకేం లేదు ఇవ్వడానికి కూడా చాలా ఆత్మ సమర్పణ చేసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా బలి మహారాజు సేనలో తండ్రి కాబట్టి సో ఆయనకి లోకంలో ఆయన రక్షిస్తూ ఆయన ఉన్నాడు. సో ఆ విధంగా ఎవరైతే ఈ విధంగా భాగవతాన్ని శ్రద్ధగా విని చేస్తున్నారు తరించిన వాడు 9 మంది. సో కాబట్టి ఈ మానవ జన్మలో ఒక మానవ జన్మలోనే ఈ విధంగా భాగవతాన్ని చదివి విని శుద్ధ భక్తుల నోటి ద్వారా మనం భగవద్ధామాన్ని పొందవచ్చు. సో మనం కరోడ్పతి కావడం చాలా కష్టం. కానీ ఎవరైనా 4 కోట్లు ఇస్తా అన్నారు అనుకోండి, బడ్డపల్లి పద్మావతి మాట్లాడాలని చేస్తే 4 కోట్లు మనకు రాసిస్తారు. ఒక రోజులైనా మనం కరోడ్పతి కావచ్చు. అంతేనే కదా, దాన్ని కష్టపడితే సో ఎన్నో జన్మలు పట్టవచ్చు, లేకపోతే ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. సో కాబట్టి కృష్ణ ప్రేమ పొందడం అనేది చాలా కష్టం. కానీ భగవంతుడే మీకు ఇస్తున్నారు అంటే తీసుకుంటే మీరు భగవత్ ప్రేమ పొందుతారు. సో అలాంటి ప్రేమని ఇచ్చేటువంటిదే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ. శ్రీల ప్రభుపాద చైతన్య మహాప్రభు అంటారు, అయ్యా నేను పుట్టనింట పనులు చేసిన, సో నేను డిస్ట్రిబ్యూట్ చేసిన 4 మీరు అందరూ చేసుకోండి, నేను చేయలేను, నేను ఒక్కటి నేను చేస్తాను. సో కాబట్టి గోలోకేల ప్రేమధన హరినామ సంకీర్తన. ఈ యొక్క హరినామ సంకీర్తన అంటే గోలోకం నుంచి వచ్చినటువంటి ప్రేమధన. సో కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులో ఈ యొక్క హరినామ సంకీర్తన తీసుకొని భక్తిని బుద్ధిమాన్ని తీసుకొని కృష్ణ ప్రేమని పొందుతారు. అందుకే ప్రహ్లాదు చెప్తున్నారు, సో మానవ జన్మ రావడం ఎంతో ఉత్కృష్టమైంది, గొప్పది. సో కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క భాగవత్ మార్గాన్ని అనుసరించి సో మన జీవితాన్ని సార్థక చేసుకోవాలి. దుర్లభం మనుషులు మానవ జన్మ రావడం బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు కదా, కౌమారం ఆచరే ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ని దుర్లభం మనుషు జన్మ తదపి అద్రోహం అంతదాం. కౌమారం నుంచి 5 సంవత్సరాల నుంచే ఈ భాగవత ధర్మాన్ని పాటించాలి. ఎందుకయ్యా అంటే దుర్లభం మానవ జన్మ, మానవ జన్మ రావడం చాలా లేదు. 84 లక్షల యోనులు ఉన్నాయి. 84 లక్షల్లో మనకు మానవ జన్మ రావడం చాలా దృష్టి. ఏ జంతువు 24 లక్షల యోనుల్లో ఏది మాట్లాడదు కదా, ఒక మనిషి మాట్లాడు, చేప మాట్లాడు, కుక్క మాట్లాడు, పిల్లి మాట్లాడు, జంతువు మాట్లాడు. సో మానవుడు మాట్లాడతాడు, ఆలోచించగలుగుతాడు, ధర్మం ఉంటాడు. కాబట్టి మానవ జన్మ వచ్చింది కాబట్టి భగవంతుడు ఉన్నతమైనటువంటి బుద్ధిని, ఉన్నతమైనటువంటి ఎన్నో విషయాలు మనకి ఇచ్చారు. సో ఎలాంటిది ఉన్నతమైనది ఇచ్చాడంటే మన తండ్రి ఎలా ఉంటే మనం అలా ఉంటామా లేదా? వాళ్ళ అబ్బాయి అని చెప్తాం కదా, ఇది పలానా వాళ్ళ అబ్బాయి అని. సో మనం ఎలాంటి శరీరం పొందున్నాం? కృష్ణుడు లాంటి శరీరం. మనం అనుకుంటాం మనలా కూడా కృష్ణుడు అనుకుంటాం. నో, కృష్ణుడు లాగా మనం, కృష్ణుడు ఆ విధంగా ఉన్నట్టు 2 చేతులు ఉండగా మనకి 2 చేతులు ఉంది. ఎలాంటి శరీరం ఇచ్చిండు ఇప్పుడు కృష్ణుడు? తనలాంటి శరీరం ఇచ్చాడు. మానవ జన్మ అంత ఉత్కృష్టమైనది, అంత దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సొంత ఇంట్లో ఆస్తి మనం అర్థం చేసుకోవాలి, ఆస్తి అంత పడేసుకున్నాను అది అనిపిస్తాం. సో మనకి అంత తన రూపాన్ని మనకి ఇచ్చాడు, అంతో అంతమైనటువంటి రూపాన్ని మానవ జన్మలో మనకి ఇచ్చాడు. అందుకే బ్రహ్మ సృష్టిలో అత్యంత ఉత్కృష్టమైన గొప్పది ఏంటంటే మనం. ఏంటి బ్రహ్మ సృష్టిలో 84 లక్షల వెరైటీస్ ఏంటి? యోనులు ఏంటి వెరైటీస్ అంటే జలజా 9 లక్షలు, 9 లక్షలు నీటిలో ఉంటాయి జంతు యొక్క జీవరాశులు. 9 లక్షల వెరైటీస్ జీవులు నీటిలో ఉంటాయి. జలజా 9 లక్షలు, స్థావర లక్ష్యం ఉంటుంది. భూమి మీద 20 లక్షలు ఉంటాయి. భూమి మీద స్థావరాలు అంటే కదలకుండా ఉంటాయి, చెట్లు ఇవన్నీ కూడా గుట్టలు అన్నీ కదలవు. స్థావర లక్ష్యం ఉంటుంది. క్రిమియో వృద్ధ సంఖ్య, క్రిములు 11 లక్షలు, క్రిములు 11 లక్షలు. పక్షిణాం 10 లక్షలు, పక్షులు 10 లక్షలు. ఎన్ని మొత్తం? 9, 20, 29, 11, 40 + 10, 50. సో 30 లక్షలు జంతవ, 30 లక్షలు జంతవ, 30 లక్షలు జంతువులు. ఎన్ని లక్షలు ఇప్పుడు? 80. ఇంకా 4 లక్షలు,
చతుర్లక్ష్యాన్ని మానవ 4 లక్షలే వెరైటీసే మానవ. కాబట్టి ఈ మానవ జన్మ రావడం అతి దుర్లభం. అందుకు ప్రహ్లాదు చెప్తున్నాడు, కౌమారం ఆచర్య ప్రజ్ఞో ధర్మ ప్రాగోదానైన దుర్లభం మానుష జన్మ తదపి అధ్రువం. ఇలాంటి మానవ జన్మ వచ్చినా కూడా అధ్రువం, వెరీ వెరీ టెంపరీ. రేపు నేను శరీరం ఉంటాను గ్యారెంటీ ఉంటాను కదా, పొద్దున పడుతున్నారు ఇస్తామని నో గ్యారెంటీ. పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల తర్వాత ఈ మృత్యు ఉంది, తక్షకుడు అనేటువంటి పాము కాటేసి నువ్వు చనిపోతామని సింగి బాలుడు చెప్పిస్తే తెలుసుకున్నాడు. అయ్యో నాకు 7 రోజులు తర్వాత మృత్యు ఉందనేసి రాజ్యాన్ని జనమే ఇచ్చేసి గంగా తటానికి యమునా తటానికి వెళ్ళి అక్కడ మరి ఏం చేయాలని కృష్ణంతో చెప్తే ఆయన శ్రీమద్ భాగవతాన్ని అని సుఖదేవ కోసం కలిసి చెప్తారు. సో కాబట్టి మనకు 7 రోజులు ఉందా 70 రోజులు ఉందా మనకి గ్యారెంటీ లేదు, ఎవరు చెప్పలేదు. 7 నిమిషాలు ఉందా 7 సెకండ్లు ఉందా. సో మనకి మాయపూర్లో గౌరవ స్వామి మహారాజు వ్యాసాసంలోనే ప్రవచనం చెప్తూ భగవతాన్ని చెప్తూ ఆయన గౌరవం వెళ్ళిపోతారు శరీరాన్ని పెట్టారు. సో కాబట్టి మనకి ఎన్ని నిమిషాలతో 8 రోజులతో 8 సంవత్సరాలు చెప్పారు. సో కాబట్టి తదపి అధ్రువం, తదపి అధ్రువం, వెరీ వెరీ టెంపరీ. అధ్రువమైనప్పుడు కూడా అర్థం వెరీ వెరీ మీనింగ్ఫుల్, వెరీ వెరీ మీనింగ్ఫుల్. ఇందులో భాగవతం మొదట్లో వస్తున్నాం. సో దేవతల కోసం ఒక రాజు పనిచేస్తారు, కట్వాంగ మహారాజు అని పనిచేస్తారు. సో పనిచేసిన తర్వాత వాళ్ళు ప్రసన్నులయ్యి మీకు ఏమైనా వరం కావాలంటే కోరుకోండి అంటారు. నాకేం వరాలు వస్తాయా, అసలు నా ఆయుష్ అంతా చెప్పండి అంటారు. సో నీ ఆయుష్ 2 ముహూర్తాలు ఉన్నాయి. 2 ముహూర్తాలు. ముహూర్తం అంటే ఎంత? ముహూర్తాలు పెట్టుకొని వివాహాలు చేసుకున్నారు. 45 నిమిషాలు ముహూర్తం అంటారు. సో 2 ముహూర్తాలు అంటే ఆయన ఆ యొక్క స్వర్గలోకం నుంచి భూలోకం వచ్చేసి భగవంతుని స్మరించి వైకుంఠం వెళ్తారు. సో కాబట్టి 2 ముహూర్తాల టైం ఉన్నా కూడా పరీక్ష మహారాజు వడ్డీ అయిపోతుంది. నాకు 7 రోజులు ఉంటాయి, నేను ఏం చేయాలి అని 6 ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. ఏమని 6 ప్రశ్నలు అడుగుతాడు తెలుసా? భాగవతంలో పరీక్ష మహారాజు సుఖదేవ గోస్వామి 6 ప్రశ్నలు అడుగుతారు. దానికి ఆన్సరే భాగవతం మొత్తం. ఏంటి మొదటి ప్రశ్న? పద్మావతి గారు చెప్తారు. చెప్పండి. మానవ జన్మ ఎత్తిన తర్వాత అత్యంత ఉత్కృష్టమైంది, పొందదగింది, శ్రేయస్కరమైంది ఏంటి? మానవ జన్మ అత్యంత శ్రేయస్కరమైనది, పొందదగింది, గొప్పది ఏంటి? సో రెండవ ప్రశ్న ఏంటంటే మరి వాళ్ళకి తెలుసు అనమాట. అక్కడ ఋషులు అడుగుతున్నారు, స్వామిపాలి మహామునుడు సూత గోస్వామి అడుగుతున్నారు, అయ్యా అత్యంత ఉత్కృష్టమైంది శాస్త్రాలు ఉందని నువ్వు చెప్తాను, శాస్త్రాలు ఇంత ఉంటాయి అని కష్టము. రెండో ప్రశ్న ఏమిటంటే సో అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి అని అడుగుతున్నారు. అన్ని శాస్త్రాల యొక్క సారం ఏంటి? ఇప్పుడు మేమేం శాస్త్రాలు చేస్తారు ఏం చదివే ఓపిక టైం ఉండదు. ముఖ్యంగా కలియుగంలో మందవాక్య మందబుద్ధులు ఇవన్నీ కూడా ఉపద్రుత భాగ్యం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం వాళ్ళు ప్రశ్నలు. సో ఇక శాస్త్రాల యొక్క సారం ఏంటి? సో మూడో ప్రశ్న ఏంటి చెప్పండి మీకు సో మూడో ప్రశ్న ఏంటంటే దేవకి వసుదేవుల పుత్రుడిగా ఈ యొక్క కృష్ణుడు ఎందుకు అవతరించారు అంటే కృష్ణ ప్రశ్న వచ్చేసింది మూడోది డైరెక్ట్గా. సో నాలుగో ప్రశ్న భగవంతుడి సృష్టి ఎలా చేశారు, భగవంతుడి యొక్క సృష్టి ఎలా జరిగింది, ఆయన పురుషావతారాలు ఏంటి అని అంటారు. భగవంతుడు చూసుకున్నాం కదా, గర్భోదర్శన కారణాలు సాయి విష్ణుగా కారణాల కోశంలో ఉన్నప్పుడు ఆయన యొక్క స్వేదాల నుంచి అనంతమైన బ్రహ్మాండాలు వస్తే ప్రతి బ్రహ్మాండంలోకి గర్భోదర సాయి విష్ణువుగా ఆయన ఇంట్లో వెళ్తాడు. సో ఆ యొక్క గర్భోదర సాయి విష్ణు మళ్ళీ పరమాత్మ ప్రతి యొక్క జీవి ఇదంతా కూడా భగవంతుడి యొక్క సృష్టి అన్నమాట. పురుషావతారాలు అంటే ముగ్గురు పురుషులు, విష్ణు అవతారం పురుషులు అంటారు. సో ఈ యొక్క పురుషావతారాలు ఏంటి? భగవంతుడి యొక్క పురుషావతారం. సో ఐదోది మూడోది ఏంటి? పురుషుడుగా ఎందుకు అవతరించాడు, ఏం పర్పస్, దేనికోసం. సో తర్వాత నాలుగోది భగవంతుడి యొక్క పురుషావతారాలు, అద్భుత వీర కార్యక్రమాలు ఏంటి అని, ఆయన యొక్క కీర్తి ఎలాంటిదని, అంటే వీరోచితమైన సృష్టి ఏంటి, ఆయన యొక్క కార్యక్రమాలు. అంటే ఈ సృష్టి చేయడం సాధారణ విషయం కాదు కదా. సో అలాంటి. సో తర్వాత ఆయన యొక్క లీల అవతారాల గురించి అడుగుతారు. ఐదో ప్రశ్న భగవంతుడి యొక్క లీలలు ఏంటి, లోకంలో ఏమేమి చేశారు, అద్భుతమైన లీలలు. ఆరో ప్రశ్న ఏంటంటే భగవంతుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత
ధర్మము జ్ఞానము ఎవరిని ఆశ్రయించింది? కాబట్టి ఈ ధర్మము జ్ఞానం అనేది భాగవతాన్ని ఆశ్రయించిందని చెప్తారు. ఈ విధంగా 6 ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి ఆన్సరే ఈ యొక్క శ్రీమద్ భాగవతం అన్నమాట. సో కాబట్టి ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని చదువుతారో తెలుసుకుంటారో వాళ్ళు చైతన్య మహాప్రభు కృప ఇస్తున్నాడు కాబట్టి ఈ ప్రేమను పొందడానికి అర్హత ఏంటంటే నిత్యము ఈ యొక్క భాగవతాన్ని వినటం, శ్రవణం, కీర్తనం. చైతన్య మహాప్రభు కూడా మనకి చెప్తున్నాడు, ఆయన ఎన్నో వందల సార్లు ధ్రువ మహారాజు స్టోరీ విన్నారు, ఎన్నో వందల సార్లు ప్రహ్లాద్ మహారాజు స్టోరీ విన్నారు చైతన్య మహాప్రభు. కాబట్టి మనందరికీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు అన్నమాట. కాబట్టి భాగవతాన్ని మనం నిత్యము శ్రవణం చేస్తుండాలి ఆ ఉత్సాహానికి. కాబట్టి మానవులకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం అతి ఉత్కృష్టమైనటువంటి యొక్క భగవద్ధామాన్ని పొందడానికి ప్రయత్నించాలి అన్నమాట. బ్రహ్మదేవుడు అర్జునుడు పలికి భగవద్ మహిమల శ్రవణంచే ఏ మానవుల దేహ లక్షణాలు పారవశ్యమున మార్పు చెందునో మరియు దానివల్ల ఎవరు బరువుగా శ్వాసించుతూ చెమటోర్చుదురో అట్టివారు ధన్యత ఉపాధి కార్యక్రమాలు ఉపేక్షించను జ్ఞాన సమాధి కార్యక్రమాలు ఉపేక్షించను వైకుంఠమునకు పోవుదురు. కాబట్టి భగవంతుడి యొక్క మహిమను విని, భగవంతుడి యొక్క నామాన్ని విని ఎవరైతే పారవశ్యాన్ని పొందుతారో, తన్మయత్వాన్ని పొందుతారో అలాంటి వాటి ధ్యానాన్ని తపస్సు దగ్గర ఉంటాయన్నమాట. ధ్యాన విషయాలు అలాంటివన్నీ పాటించుకున్నా, ధ్యానము తపస్సుని పాటించుకున్నా కూడా వాళ్ళు భగవద్ధామాన్ని పొందుతారని చెప్తున్నారు. అట్టి భగవద్ధామం భౌతిక పైన ఉండి బ్రహ్మాది దేవతలతో వాంఛితమై ఉన్నది. తగ్గిపోతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కాబట్టి భగవద్ధామం అనేది ఎంతో ఉత్కృష్టమైంది అని బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా సనంతర సంకుమారుడు పైన పేర్కొనబడిన వైకుంఠమును తమ యోగ బలము చేరి అపూర్వ ఆనందమును పొందిరి. ఆధ్యాత్మిక ఆకాశము వైకుంఠం లోకనందరి ఉత్తమ భక్తులచే నడుపడేది. దివ్య అలంకృత విమానములచే ఉద్భూతమై ఉండి దేవదేవునిచే అధికృతమై ఉన్నట్లుగా వారు గాంచబడి. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఇక్కడ వర్ణన చేస్తున్నారు బ్రహ్మదేవుడు. భగవద్ నివాసము వైకుంఠపురి యొక్క 6 ద్వారములు దాటిన పిదప ఆ యొక్క సంకుమారుడు సప్తమ ద్వారం చెంత సమవయస్కులను ఏంటంటే సేమ్ ఏజ్ ఉందంట. వీళ్ళు చిన్నపిల్లలా ఉంటారు, 4 సంవత్సరాల, కానీ వాటి సృష్టిలోనే మొదటి సంతానం. సమవయస్కులు అంటే చాలా వీళ్ళు కూడా చాలా సీనియర్స్ అని చెప్తున్నారు. సమవయస్కులను గదా అది వెనుక పట్టుకుంది అనమాట. అతి విలువైన కేయూరములు, కుండలములు, వజ్రములు, కీటములు, వస్త్రాది కమలముచే అలంకృతమైన వారు ఇరువురు తేజోమయమైన పురుషుని కాంచిరి. ఆ ద్వారపాలకులు మత్తిలిన భ్రమరములను ఆకర్షించడి వనమాలను ధరించి ఉండేది. అవి వారి మెడల యందు 4 నీలి వర్ణపు బాహుల నడుమ వికసితమై ఉండేది. వంకరలు తిరిగిన కనుబొమ్మలు, వికసితమైన ముక్కు, పుటలు, అరుణ నయములను బట్టి వారు కొద్దిగా కోపగ్రస్తులైనట్లుగా కాంచను. కాబట్టి వాళ్ళు కొంచెం కోపంతో ఉన్నారంట. ఈ ద్వారపాలకులు ఈ సనాతన కుమారుడు ఏమి జరుగుతుంది. సనకాది మునులు స్వపర భేదం లేకుండా, అంటే స్వపర అన్నటువంటి భేదం లేకుండా ద్వారములన్నింటి యందు ప్రవేశించింది. హేమ వజ్ర నిర్మితము ఆ 6 ద్వారముల ద్వారా ప్రవేశించినట్లుగానే సప్తమ ద్వారములందు వారు నిస్సంకోచంగా తమ ఇచ్ఛానుసారం ప్రవేశిస్తుంటే దిగంబరులకు ఆ మునులు జీవులందరికన్నను పెద్దవారైనను ఆత్మతత్వానుభవమును పొందిన వారైనను కేవలం 5 ఏళ్ల బాలుని వలె గోచరించింది. కానీ ద్వారపాలకులు ఆ మునులను గాంచినంతనే వారి మహిమను నిర్లక్ష్యపరిచి తమ దండములతో మార్గమును నిరోధించింది.
ఆ మునులు అటువంటి నిరాదరణకు తగిన వారు కాకున్నాను ద్వారపాలకు ఆ రీతి వర్తించేది. సో వైకుంఠానికి పోతుంటే అంటే భగవంతుడికి ఎవరు శత్రువు లేరు కదా. సో ఆ యొక్క వైకుంఠానికి పోతుంటే ఏ జీవుడైనా సరే పోతుంటే స్వయంగా భగవంతుడే వచ్చి ఆహ్వానించి అంటే అందరినీ ప్రేమించేవాడు కదా భగవంతుడు. ప్రతి అంశం కూడా ఆయన యొక్క అంశం, ప్రతి జీవి కూడా ఆయన యొక్క అంశం. ఆయనకి ఎవరు శత్రువులు అంటే లేరు, ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. సో అలాంటిది ఏ జీవి వస్తున్నా కూడా ఆహ్వానించాలి. సో అలాంటిది వీళ్ళని ఆపుతారు. పరమ యోగ్యులైనప్పటికీ సనకాదిములు ఇతర దేవతలు చూసుకుంటా ఆ విధంగా శ్రీహరి ద్వారపాలకులచే అడ్డగింపబడింది. ప్రేతముడు శ్రీహరిని కాంచినందు గల పరమోత్సాహం వల్ల అప్పుడు క్రోధము చేయ వారి నయనములు వెంటనే ఎగబడింది. అది మమ్మల్ని ఆపుతున్నావా అనేసి. సో మీ ఇంట్లోకి వస్తున్నారనుకోండి, వాచ్మ్యాన్ ఉన్నారనుకోండి, మీ అబ్బాయి అమెరికా పోయాడు, 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు, కొత్త వాచ్మ్యాన్ పెట్టారు. ఎవరైనా అనుకోండి, అదే మా ఇంటికి వస్తే నన్ను ఎవరు అని తీసేస్తారు. అట్లనే వీళ్ళకి కోపం చేస్తున్నారు. సో మునిని పరిగణి భగవత్ సేవలో అత్యున్నత స్థానము నెలకొల్పబడి ఉన్నప్పటికీ భగవద్ గుణములతో సమానమైన గుణములు వృద్ధిపరచుకొనవలసి ఉన్నప్పటికీ అట్టి విషమ స్వభావం పెంపొందించుకుని ఈ ఇరువురు ఎవరు? వీరు ఈ వైకుంఠం ఎట్లు వసించుతున్నారు? ఈ భగవద్ధామంలో శత్రువు ప్రవేశించుటకు ఆస్కారమేది? భగవానుడు శత్రుగ్రహితుడు. అతని ఎడ ఎవరు అసూయాగ్రస్తులు కాగలరు? బహుశా ఈ ఇరువురు కపటులు కావచ్చును. కనుకనే ఇతరులను తమ వంటి వారిని శంకిస్తున్నారు. సో కాబట్టి ఎవరు దొంగలు ఉంటారో ప్రతివాడు దొంగ ఏం చేస్తారు? ప్రతివాడిని దొంగగానే చూస్తుంటున్నట్టు ఏ బుద్ధి ఉంటే ఆ బుద్ధి చూస్తుంది. సో వీళ్ళు ఏంటి మమ్మల్ని ఆపుతున్నారంటే వీళ్ళు అసలు వైకుంఠంలో ఉండాల్సిన వాళ్ళు కాదు, వీళ్ళు కపటులు అని వాళ్ళు అనుకుంటారు. కుమార్ మహదాకాశము లఘు ఆకాశములలో పూర్తి పొందిక ఉన్నట్లుగానే వైకుంఠమునందు భగవానుడు మరియు వైకుంఠ వాసులను పూర్తి సమృద్ధి కలదు. అని సో ఈ సమృద్ధి క్షేత్రం భయబీజం ఎట్లున్నది? ఈ ఇరువులను వైకుంఠ వాసుల వలె వస్త్రధారణ కావించుకున్నారు, కానీ వారి అసమ్మతి వైఖరి ఎచ్చటి నుంచి ఉత్పన్నమైనది. సో ఇక్కడ వైకుంఠ లక్షణాలు చెప్తున్నారు. వైకుంఠంలో భగవంతుడికి జీవుల మధ్య అసమ్మతి అంటూ డిసగ్రిమెంట్ అంటూ ఏముండదు అనమాట. భగవంతుడు ఏం సంకల్పిస్తాడో ఆయన అల్టిమేట్ అనమాట. ప్రతిదీ కూడా జీవుల మధ్య ఆమోదిస్తారనమాట. సో కాబట్టి వాళ్ళ మధ్య అసమ్మతి అంటూ ఏమీ ఉండదు అనమాట. మంచిగా ఇవ్వండి పాపం వాళ్ళకి. తాగండి, తాగొద్దిగా ఇక్కడ తాగండి, తగ్గింది. మంత్రం చెప్తాం, చెప్పండి. అచ్యుత అనంత గోవింద. ఎవరైతే అచ్యుత అనంత గోవింద అంటారో అన్ని రోగం చిన్న రోగమైన పెద్ద రోగమైన మనం స్మరించాలి. అదే పని చేస్తున్నాం. సో కాబట్టి వైకుంఠంలో అసలు భయబీజం అంటూ లేదు. సో ఈ యొక్క లోకం యొక్క లక్ష్యం ఏంటి? మరి భయం లేకుండా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కపడు వస్తువు వేషధారణ చేసుకొని ఉన్నారు అని వీళ్ళు అనుకుంటారు. కుమారులు అనుకొని సో కొంచెం కోపంతో వాళ్ళ వైపు చూస్తారు. కనుక ఈ ఇరువును కల్మశక్తులను ఏ విధంగా దండించవలనో ఆలోచించుము. అంతిమన వారికి లాభం చేకూర్చినట్టుగా ఆ దండనము యుక్తంగా ఉండవాలి. వైకుంఠ వీరు వేదబుద్ధిని కాంచి ఉన్నందున కలుషితులైనది. వీరిని ఈ స్థానం నుండి తొలగించి ఎచ్చట జీవులు 3 శత్రువులను కలిగి ఉంది వాటి భౌతిక నుండి పంపివేయడము. సో కాబట్టి ఇలాంటి కల్మషయుతులైనటువంటి వీళ్ళని ఏం చేయాలి? ఎక్కడైతే ఈ యొక్క వేదాలను చూస్తుంటారో జీవులందరూ కూడా 3 శత్రువులు ఉంటారు. ఈ లోకంలో అందరికీ ఎవరు 3 శత్రువులు ఉంటారు? ఎవరు వాళ్ళు? 3 శత్రువులు ఉంటారు. కామ, క్రోధ, లోభం. మొదలుతారు కదా ఈ అక్షయం కాదు. 3 కామ, క్రోధ, లోభం. ఈ 3 శత్రువులు ఈ లోకంలో ఉంటాయి. కాబట్టి జైవిజం ఏమనుకుంటారు వాళ్ళు? ఈ సనాతన కుమారుడు వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఈ ఎక్కడైతే ఈ
ముగ్గురు శత్రువులు ఉంటారు. అంటే కామక్రోధ లోపాలు ఉన్నటువంటి శత్రువు లోకం ఉన్నటువంటి ఈ లోకం పంపాలని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈ లోకం మనం వచ్చామంటే మన శత్రువులు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఎవరు? అరిషడ్ వర్గాలు కూడా చెప్పవచ్చు. కామక్రోధ మోహాసరి లోపాలు ముఖ్యంగా ఈ 3 శత్రువులు ఇంకా బయటపడదు. కామం, క్రోధం. కామం యొక్క ఇంకో బ్రదర్ ఎవరు? క్రోధం అన్నమాట. ఆ కోరిక తీరుకుంటే ఏమవుతుంది? క్రోధం వస్తుంది. కోరిక తీరితే లోభం. కోరిక తీరుకుంటే కామం, క్రోధం వస్తుంది. కోరిక తీరితే లోభం. కాబట్టి సో అందుకే చాణక్య పండితులు చెప్తున్నారు, కామాదురాన లజ్జ. వాడికి ఏం లజ్జ ఉండదు. నా భయ నా లజ్జ. సో కాబట్టి వాడికి భయం ఉండదట, లజ్జ సిగ్గు కూడా ఉండదు. సో వాడి కోరిక వాడు తీర్చుకోవాలి. ఈ లోకంలో ఇట్లా వ్యవహారం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు వీళ్ళని యొక్క భూలోకానికి, ముఖ్యంగా ఈ భౌతిక లోకానికి, భూలోకానికి కూడా 14 లోకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడున్నా ఉంటాయి. వైకుంఠ లోక ద్వారపాలకులు తాము బ్రాహ్మణులచే చెప్పింపబడినట్లుగా తెలిసినంతనే బ్రాహ్మణ శాపం ఏ విధంగానూ ఆయుధం చేతులను నిరోధించబడదు కనుక మిగుల ప్రీతి చెంది గొప్ప వ్యాకులతో వారి పాదములను పట్టుకునేది. కాబట్టి బ్రాహ్మణ యొక్క శాపం ఎంత బలమైతే చెప్తున్నారట. బ్రాహ్మణులు చెప్పించినట్లయితే ఆ యొక్క శరీరాన్ని కుక్కల గద్దలు కూడా ముట్టుకోవాలన్నమాట తర్వాత, చనిపోయిన తర్వాత. అంత భయంకరమైనటువంటి శాపం. అందుకే ఇది తన గర్భంలో ఇక లోక కంటకులు ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు 3 సంవత్సరాలు గర్భంలో ఉంచుకొని అప్పుడు కశ్యపుడు చెప్తాడు, సరే వాళ్ళు అంత కంటకులు అయినప్పుడు కూడా నీ యొక్క పౌత్రుడు, నీ యొక్క మనవుడు మాత్రము మంచి మహాభక్తుడై వస్తాడు అని చెప్తాడు. సో అప్పుడు ఆమె సంతోషపడుతుంది. ఆయన ప్రహ్లాదుడు మంచి భక్తుడై వస్తాడు, ముందే దివ్యవానికి భవిష్యత్తు చెప్తాడు కశ్యపుడు ఆ యొక్క అదితికి. అదేవిధంగా నీ యొక్క పుత్రుడిద్దరిని స్వయంగా భగవంతుడే తన చక్రంతో, సుదర్శన చక్రంతో చంపుతాడన్నప్పుడు ఆమె ఎంతో సంతోషిస్తుంది. సరే వీళ్ళు కనీసం భగవంతుడి ద్వారా చంపబడి ముక్తి పొందుతారు అన్నటువంటి ఆశని వెలిపిస్తుంది. ఆ విధంగా ఆమె ఎందుకు ఆ మాత్రమే ఎలా జరిగింది అంటే ఆమె ప్రాయశ్చిత్తపడింది అన్నమాట. ప్రాయశ్చిత్తం పడింది కాబట్టి ఇమీడియట్గా ఆ మాత్రం వాళ్ళకి ఆమెకి ఇలాంటి ఫుడ్ న్యూస్ కూడా వస్తున్నారు. సో కాబట్టి మన ద్వారా ఏదైనా తప్పు జరిగిందంటే ప్రాయశ్చిత్తపడడం అనేది చాలా. సో వీళ్ళు కూడా బ్రాహ్మణుడి యొక్క శాపానికి ఏ ఆయుధం కానీ ఏది కూడా ఆపలేదు. అంత భయంకరమైంది అని చెప్తూ మిగుల భీతి చెంది గొప్ప వ్యాకులతో పాదాలను పట్టుకోండి, అయ్యా క్షమించండి అని వాళ్ళు ప్రాధాయపడ్డారు. మునులచే చెప్పించబడిన పిమ్మట ద్వారపాలకులు ఇట్లు పలికేవారు, మీ వంటి మునులను గాంచుటను నిర్లక్ష్య పరిస్థితులు మమ్ము మీరు దండించుట యుక్తంగానే ఉన్నది. కానీ దానిచే మేము పతనం చెందినప్పుడు భగవాన్ విష్ణుకి అనేది మోహము మమ్ము ఆవరించకూడదని మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము. మా పశ్చాత్తాపం పట్ల మీకు కలిగిన కరుణే అని చెప్తున్నాము. సో కాబట్టి మేము పోలేం కానీ ఈ యొక్క భూలోకానికి, ఈ యొక్క మత్స్యలోకానికి అయితే మేము భగవంతుడిని మర్చిపోవద్దు ఏ స్థితిలో ఉన్నా అని వాళ్ళు కోరుకుంటున్నారు. భగవంతుడి యొక్క స్మృతి ఉండవద్దు అని, అలాంటి మోహం మమ్మల్ని ఆవరించకుండా ఉండాలి అని చెప్తున్నారు. మునులేడ తన సేవకులు వనర్చిన అవమానము పద్మనాభుడు దురాత్మలకు ఉత్సాహకారకుడు భగవానుడు శీఘ్రమే తెలుసుకొని పరహంసలచే మహామనుషే ఆక్షేపబడు తన చరణార బృందములతో నడుస్తూ లక్ష్మీదేవి చదివితే అతడికి అందించారు. సో భగవంతుడికి అన్ని తెలుసు కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు దాటిపోతున్నాయి, ఒకటికొకటి బియాండ్ లిమిటేషన్స్, వీళ్ళు శాపాలు పెట్టుకుంటున్నారు, కష్టాలు పడుతున్నారని ఇమీడియట్గా అయినా లక్ష్మీదేవితో సహా అక్కడికి వస్తారన్నమాట. సో అంతవరకు సనత్కుమారుడు వాళ్ళు యాక్చువల్గా ఒకసారి కూడా భగవంతుడిని దర్శించలేదు, వాళ్ళకి భగవంతుడి రూపం ఉంటుందని కూడా తెలియదు. ఆ విధంగా భగవంతుడు నడిచి వచ్చినప్పుడు ఆయన యొక్క ఆధారమైనటువంటి తులసి యొక్క సుగంధం ద్వారా వాళ్ళ యొక్క హృదయాల్లో వెళ్ళి వాళ్ళు అబ్బా అద్భుతమైన రూపం అని ఆస్వాదించుకుంటారు.
గతమును కేవలము తమ హృదయమునందే సమాధి స్థితి అందు గోచరించిన విష్ణు భగవానుడు ఇప్పుడు సాక్షాత్తుగా ఎదురునే ప్రత్యక్షమవుటను సనకాది మునులు గాంచిన. సో గతమున కేవలం తమ హృదయమునందే సమాధి అందు గోచరించిన విష్ణు భగవానుడు అంటే వాళ్ళ యొక్క ముందు ధ్యాన స్థితిలో యోగ స్థితిలో భగవంతుని హృదయంలో దర్శించుకుంటుండేవాడు. సో అలాంటి ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళ ముందు లక్ష్మీ సమేతుడై ప్రత్యక్షము సనకాసనాలు దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళ ఎదురుగా. ఛత్రము కెమెరాలను పట్టిన అనుయాయులను కూడి ఆ దేవదేవుడు నడిచి వచ్చుచుండ చామరము తెల్లని కేశము తెల్లని హంసల వలె మృదువుగా కదులుతుండేది. వాటి నుండి వచ్చేది అనుకూల పవనములచే ఛత్రం పైన ముత్యాల హారం సైతం కదులుతుండేది. అవి తెల్లని పూర్ణచంద్రుడి నుండి జాలువారు అమృత బిందువులో లేదా తీవ్ర గాలిచే కలిగడి మంచు అన్నట్లుగా ఉండేది. ఆ విధంగా ఆయన యొక్క వర్ణన బ్యూటీ మనం చేస్తున్నారు. భగవానుడు ఆనందని అతని మంగళకర సన్నిధి సర్వుల వరదానమునకై ఉద్దేశించబడింది. సో ఆయన వస్తున్నారంటే అందరికి కూడా మంగళం, అందరికి కూడా ఒక మంచి జరుగుతుంది. అతని ప్రేమమయ ద్రహాసములు చూపులు హృదయ కుహరమును స్పందింపజేయగలవు. శ్యామలవర్ణుడుగా దేవదేవుని విశాల వక్షస్థలము లక్ష్మీదేవికి ఆవాస స్థానం. సర్వలోకములకు చూడామని వంటి ఆధ్యాత్మిక జన్మను ఆమె మహిమాన్వితము కావించుతున్నది. ఆ విధంగా భగవానుడే స్వయంగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క సౌందర్యమును భాగ్యమును విస్తరించుచున్నట్లుగా గోచరించను. సో కాబట్టి ఆయన యొక్క సౌందర్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన యొక్క సౌందర్యము లక్ష్మి యొక్క సౌందర్యం కన్నా కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని చెప్తారు ఇక్కడ వివరణలో ప్రభుపాదుల వారు. తర్వాత ఆయనకు వర్ణన చేస్తున్నారు. తుంకారం కావించు తుమ్మెదలను కూడిన వనమాలను అతను ధరించి ఉండేను. సుందరముకు కరములు కంకణ శోభితమై ఉండగా ఒక హస్తమును ఆ దేవదేవుడు తన వాహనము గరుడిని భుజంపై నిలిపి వేరొక హస్తంలో కమలమును లీలగా తిప్పుతుండేను. సో ఆ విధంగా భగవంతుడి యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడు. ఇదంతా కూడా దేవతలకు చెప్తూ ఉన్నారు అన్నమాట విషయం అంతా కూడా. నారాయణుని అనుపమాన సౌందర్యము భక్తుల మేధస్సుచే అనేక రెట్లు వృద్ధి కావించబడి ఎంత ఆకర్షణీయమైనదనగా అది లక్ష్మీదేవి సౌందర్య గర్వమును భంగపరచను. ఓ దేవతలారా, ఆ విధంగా ప్రకటమైన దేవదేవుడు నాకు శివుడికి వీరందరికీ ఆరాధనుడై ఉన్నాడు. మునులు అతన్ని తమ చుట్టూ తీరని నయనములతో గౌరవించి ముదముతో పాదపద్మముల చెంత శిరములు వాల్చింది. ప్రణామాలు చేశారన్నమాట సంకర్షణాలు. దేవదేవుని పాదపద్మముల పొటన వేలపై ఉన్న తులసీదళముల సుగంధము మోపెడి పవనము నాసికా పుటాల గుండా ప్రవేశించగానే ఆ మునులు తాము నిరాకార బ్రహ్మజ్యోతి ఎందు అనురక్తులైనను తమ మనస్సు దేహమునందు మార్పు కలుగును అనుభవపూర్వకంగా అనుభూతమనర్చుకొనగలిగి. కాబట్టి వాళ్ళ ఇంతకుముందు భగవంతుడి యొక్క రూపం గురించి వాళ్ళకి స్పష్టత లేదు. కానీ ఇప్పుడు తులసి గంధాన్ని ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలపై నమస్కారం చేస్తున్నప్పుడు ఆ యొక్క తులసి గంధం అదంతా కూడా వాళ్ళ యొక్క నాసికాగ్రహాల ద్వారా వాళ్ళ హృదయంలోని వెళ్ళిందో వాళ్ళ హృదయంలో మార్పు వచ్చిందని వాళ్ళ యొక్క చేతనలో ఆలోచనలో మార్పు వచ్చింది. ఇంత సుందర రూపం అని వాళ్ళకి అర్థమవుతుంది. భగవంతుని సుందరమగు మోము వారికి నీల పద్మకోశం వలె కనిపించారు. ఆ దేవదేవుని దరహాసము వెలిసిన మల్లెపువ్వు వలె గోచరించను. ఆ రీతి భగవానుని ముఖారవిందను గాంచి మునులు మిగుల సంతృప్తులై ఇంకను వీక్షింపగోరుచు వారు అరుణ మనులను పోడిన పాదపద్మములను గాంచి ఆ విధంగా నారాయణ దివ్యదేహమును మరలా గాంచు వారు అంత్యమున అతని రూపము ధ్యానించగలిగింది. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు అని కూడా చెప్తున్నారు అన్నట్టు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తర్వాత వివరణంతా కూడా ఏంటంటే ఏ విధంగా వీళ్ళు శాపాలు పెట్టారు, దానికి సంజాయించి వాళ్ళ తప్పే లేదు, వీళ్ళు నా యొక్క సేవకులు కాబట్టి వాళ్ళ తరపు నుంచి నేను క్షమాపణ కోరుతున్నాను భగవంతుడి అడుగుతారు అన్నమాట. సో ఆ విధంగా
వాళ్ళు భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు స్వామి, మీరు క్షమాపణ కొడుతున్నట్టు వాళ్ళకి ఏం మాట్లాడారు పాపం. భగవంతుడు మమ్మల్ని అంటే పైన ఫాల్ట్ అంటే తప్పులు అంటున్నారా లేకుంటే మమ్మల్ని పొగుడుతున్నారా పాపం వాళ్ళకి అర్థం కాలేదు. సో ఫైనల్గా ఆ విధంగా భగవంతుడు వాళ్ళ మధ్య సంధిని ఏర్పాటు చేసి వాళ్ళు భూలోకానికి వెళ్ళాలని చెప్పినప్పుడు భగవంతుడు ఒక ఆప్షన్ ఇస్తారంటే మీరు 7 జన్మలు భూలోకంలో ఉంటారని చెప్పి అన్నప్పుడు వాళ్ళు 7 జన్మలు శత్రువులుగా భక్తులుగా ఉండొచ్చు, లేదా 3 జన్మలు శత్రువులుగా ఉండొచ్చు అన్నప్పుడు వాళ్ళు అంటారు మేము మీ యొక్క విరహాన్ని 7 జన్మలు మేము భరించలేము కాబట్టి 3 జన్మలో శత్రువులుగా ఉండి వస్తామని వాళ్ళు. సో వస్తారంటే భగవంతుడు కూడా ఆశీర్వదించి ఓకే మీరు నన్ను మర్చిపోకుండా ఉంటారు అనేసి ఆశీర్వాదంతో వస్తారు. ఆశీర్వాదంతో వీళ్ళు ఈ యొక్క అతిథి గర్భంలోకి వచ్చినప్పుడు మీ యొక్క దేవతలందరూ కూడా డామినేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట. సో ఇదంతా కూడా లీల. సో ఆ వైకుంఠంలో ఏది జరిగింది, వైకుంఠ వర్ణన అనేది ఇక్కడ మనకి జస్ట్ గ్లిమ్స్ అన్నమాట. జస్ట్ సో ఇది ట్రైల్ మాత్రమే, రియల్ స్టోరీ. మనం నెక్స్ట్ లైఫ్లో మనం వెళ్తాం కదా. 3 జన్మల్లో మొదటి జన్మ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, 2వ జన్మలో రావణుడు, కుంభకర్ణుడు, 3వ జన్మలో శిశుపాలుడు. సో వాళ్ళు ఈ అవతారాలు తీసుకున్నాం అంటే వైకుంఠ వర్ణన అనేది ఇక్కడ మనం ప్రస్తావన చేస్తున్నాం. కాబట్టి వైకుంఠం అనేది ఒక ఆధ్యాత్మిక లోకము, అక్కడ అమృతమైనటువంటిది, అభయమైనటువంటిది, క్షేమమైనటువంటిది. కాబట్టి మనం వీసా ఎవరికి ఎక్కడ తీసుకోవాలో వైకుంఠానికి అమెరికాకి, ఆస్ట్రేలియాకి వైకుంఠానికి. మరి అమెరికాకి వైకుంఠానికి వీసా కావాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు మూమెంట్లో మనం నిత్యం యొక్క హరినామాన్ని రోజు జపమాల తీసుకొని చెప్తాం. ఏంటంటే జపమాల అంటే ఏంటో ఇలా 108 పూసలు ఉంటాయన్నమాట మాలలో. సో 108 పూసలు మాల తీసుకొని రోజు 108 సార్లు ఒక రౌండ్ అంటారు మొదలుపెట్టి చివరి వరకు చేస్తానమాట. 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ అలా చేస్తే ఒక రౌండ్ అవుతుంది. 108 సార్లు హరే కృష్ణ. అట్లా 16 రౌండ్లు చేయమని శ్రీల ప్రభుపాదులు గారు చెప్పారు. సో ఎవరైతే ఇట్లా 16 రౌండ్లు చేస్తారో ఇస్కాన్లో అట్లనే కొన్ని పాప పనులు ఉంటాయి, అంటే అధర్మమైనటువంటి పనులు. సో తెలుసా ఏంటో అధర్మమైన పనులు? ధర్మం అంటే ఏంటి? ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. ఎవరు చెప్పిన చేతులు లేకుండా ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. ఏంటో తెలుసా? సత్యం, దయ, తపస్సు. అహింస కాదు, సత్యం, దయ, తపస్సు. సత్యము, దయ. సో సత్యానికి వ్యతిరేకమైంది జూదం ఆడటం, దయ అనడానికి వ్యతిరేకమైంది హింస చేయడం. సత్యం, దయ. తపస్సు అనడానికి వ్యతిరేకము తపస్సు అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవడం, అంటే మద్యం ఇట్లాంటి మత్తు పానీయాలు తీసుకోకూడదు అన్నమాట. సత్యం, దయ, తపస్సు. శౌచం అంటే శుభ్రత, అంటే అక్రమ సంబంధం లేకుండా. కాబట్టి మాంసము అంటే హింస చేయడం అంటే మాంసం తినకూడదు అనమాట. సో మాంసము, మద్యము, వ్యభిచారము, జూదము, వీటికి ఇవన్నీ కూడా పాప పనులు అంటారు. అంటే అవి చేయకుండా, అవి డోంట్స్ చేయాల్సి హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. హరినామము, హరికథ. రోజు హరికథని వింటూ ఉండాలి వీలైనంతగా. ముఖ్యంగా ఎంత విన్నాము లేకుండా హరినామాన్ని ఖచ్చితంగా చేయాలి. 16 రౌండ్లు ఒక మాల కాకుండా 16 రౌండ్లు చేసే వాళ్ళకి వైకుంఠ వీసా ఇస్కాన్లో దొరుకుతుంది. ఎంతమంది కావాలో సీరియస్గా మీరు నిర్ణయిస్తారు వైకుంఠ వీసా కావాలి. సో మళ్ళీ మనం లాస్ట్కి ఒక 5 నిమిషాలు కీర్తన చేద్దాం. ఓకే. సో నామాన్ని నేను చెప్తాను, హరే కృష్ణ మంత్రాన్ని మీరందరూ కూడా వినండి, శ్రవణం చేయండి. సో మీరు చెప్పేటప్పుడు నేను శ్రవణం చేస్తాను. శ్రవణం, కీర్తనం, విష్ణువు గురించి వినటం, పాడటం, దాన్ని శ్రవణం, కీర్తనం పాడటం. విష్ణువు భగవంతుడి గురించి పాట పాడినా, అంటే నామం చెప్పినా లేదా హరికథ చెప్పినా సరే దాన్ని భక్తి అంటాను. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ కృష్ణ
हरिनाम संकीर्तन की जय। गंगा श्रीमद् भागवतम की जय। अनंत कोटि जय। Party. हरे कृष्ण कृष्ण हरे 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 राम राम।